లెట్స్ గో. సో పెయింట్ గురించి చెప్పుకోబోయే ముందు చూడండి, ఇప్పుడు మానిటర్ నేను ఓపెన్ చేస్తున్నాను కదా, ఈ డిస్ప్లేలో చూడండి మనకి ఇక్కడ ఏదైతే మనకు ఇలా ఖాళీ ప్లేస్లో ఇదైతే ఉందో దీన్ని మనకు ఏమంటారు అంటే డెస్క్టాప్ అని అంటారు. దీన్ని మనకు ఏమంటారంటే చెప్తాను, డెస్క్టాప్. ఫస్ట్ ఓకే చూడండి, ఇప్పుడు నేను ఒక నోట్ ప్యాడ్లో మీకు చూపిస్తూ చెప్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఏంటంటే ఏదైనా ఒక యాప్ని కానీ మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని కానీ ప్రోగ్రామ్ కానీ ఆ ఐకాన్ని క్లిక్ చేసి ఎలా ఓపెన్ చేయాలో చూస్తాను. సో చూడండి, ఇక్కడ మీకు మౌస్ కనిపిస్తుంది కదా, ఈ మౌస్ సహాయంతో మనం పెయింట్ని ఇప్పుడు మనం నేర్చుకోవాలనుకుంటున్నాం. సో పెయింట్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి పెయింట్ అనేది ఉంది, ఈ ఐకాన్ కనిపిస్తుంది చూసారా, ఇది మనకి పెయింట్ అనమాట. మనకు చూడడానికి ఏ విధంగా పెయింట్ వేసినట్టు బ్రష్తో కలర్స్తో ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలంటే ఏం చేయాలంటే మౌస్ లెఫ్ట్ బటన్ మనకి ఏదైతే ఉందో మౌస్ యొక్క లెఫ్ట్ బటన్, ఓకే, మౌస్ లెఫ్ట్ బటన్ ఏం చేయాలంటే మనం 2 times ఫాస్ట్గా ప్రెస్ చేయాలి. ఓకే, మౌస్ లెఫ్ట్ బటన్ ఏదైతే ఉందో మౌస్కి మనం ఫింగర్స్ పెట్టుకున్నప్పుడు మౌస్ లెఫ్ట్ బటన్ చూపుడు వేలు వైపు ఉంటుంది, అది మనం 2 times డబల్ ట్యాప్ స్పీడ్గా చేయాలి. చేసిన మౌస్ కదపకుండా, ఎక్కడికి కదపకుండా స్పీడ్గా 2 సార్లు క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో అది మనకు ఫస్ట్ స్టెప్. ఇంకా సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మౌస్ రైట్ బటన్ 1 time, మౌస్ రైట్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేసి చూడండి, మౌస్ రైట్ బటన్ని ఒక్కసారి మనం క్లిక్ చేయాలి. దేన్ని ఏదైతే ఓపెన్ చేయాలనుకుంటున్నామో దాని మీదకి వెళ్ళి మౌస్ కదపకుండా రైట్ బటన్ ఒక్కసారి క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేవి మనకు ఇక్కడ డిస్ప్లే అయ్యాయి చూసారా. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం, పెయింట్ అనే దాన్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాం. సో పెయింట్ అనే దాన్ని మనం ఓపెన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఓపెన్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి మౌస్ లెఫ్ట్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేయాలి. సో ఓపెన్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి మౌస్ లెఫ్ట్ బటన్ని ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవడానికైనా దేన్నైనా ఓపెన్ చేయడానికైనా ప్రతి ప్రాసెస్ అంతా దాదాపు 85% అంతా మనకు మౌస్ లెఫ్ట్ బటనే చేస్తుంది. మిగతా ఒక 15% అంతా మనకు మౌస్ రైట్ బటన్ చేస్తుంది. ఓకే, మౌస్ లెఫ్ట్ బటన్ ఒక్కసారి క్లిక్ చేస్తే మనకి ఏమైంది, పెయింట్ అనేది ఓపెన్ అయింది. దట్ ఈస్ సెకండ్ స్టెప్. ఏం చేస్తాం, మౌస్ రైట్ బటన్ని 1 time ప్రెస్ చేసి సెలెక్ట్ ఓపెన్ ఆప్షన్ విత్ మౌస్ లెఫ్ట్ బటన్. ఓకే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి మౌస్ని దాని దగ్గరికి తీసుకువెళ్ళి 2 times ఫాస్ట్గా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి రైట్ బటన్ ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మనకు ఆప్షన్స్ వస్తాయి, అందులో ఓపెన్ ఆప్షన్ని మౌస్ లెఫ్ట్ బటన్తో ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే యూస్ కీబోర్డ్ అండ్ యారో కీస్. సో యారో కీస్ ఉంటాయి చూసారు కదా, మనకు యారో కీస్ అనేవి, ఈ యారో కీస్ సహాయంతో మనం ఏం చేస్తామంటే మౌస్ యారో కీస్ ఉంటాయి కదా మనకు, అప్ డౌన్ లెఫ్ట్ రైట్ అని ఈ యారో కీస్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఇలా క్లిక్ చేస్తూ ఉంటే మీకు అక్కడ చూడండి మీకు డైరెక్షన్ పరంగా ఆ ఐకాన్ దగ్గరికి మీకు ఒక సింబల్ లాగా వెళ్తూ ఉంటుంది. ఒక బాక్స్ లాగా మీకు చుట్టూరు ఒక బాక్స్ లాగా వెళ్తూ ఉంటుంది. ఈ యారో కీస్ సహాయంతో మనం ఏదైతే ఓపెన్ చేయాలనుకుంటున్నామో దాని దగ్గరికి వెళ్ళాక మౌస్లో ఇది మన కీబోర్డ్లో ఎంటర్ కీ అనేది ఉంటుంది. ఓకే, కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్ చేయాలి. కీబోర్డ్లో ఎంటర్ కీని ఒక్కసారి ప్రెస్ చేయాలి. చూడండి, నేను దాని దగ్గరికి వెళ్ళాను, ఎంటర్ కీని ఒకసారి ప్రెస్ చేశాను, ఇలా ప్రెస్ చేయగానే ఓపెన్ అవుతుంది. సో ఇలా 3 విధాలుగా మనం ఏదైనా ఒక యాప్ని కానీ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని కానీ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే,
ఇప్పుడు మనం పెయింట్ అనే ప్రోగ్రామ్లో ఉన్నాం. సో ఇది మనకు పెయింట్ చూడడానికి మనకి ఎలా ఉంటుందంటే ఒక డైలాగ్ బాక్స్ లాగా ఓపెన్ అయ్యి మనకి ఇక్కడ ఇంటూ సింబల్ ఉంటుంది, ఇక్కడ బాక్స్ ఉంటుంది, ఇక్కడ మైనస్ సింబల్ ఉంటుంది, అలాగే ఇక్కడ అన్టైటిల్ పెయింట్ అని ఉంటుంది, ఇక్కడ పెయింట్ యొక్క లోగో కనిపిస్తుంది. సో అన్టైటిల్ పెయింట్ అని ఉంటుంది. దీని మొత్తాన్ని మనకు ఏమంటారంటే టైటిల్ బార్ అంటారు. ఏదైతే మనకు అన్టైటిల్ పెయింట్ అని ఉంటుందో దాన్ని మనకు ఏమంటారంటే టైటిల్ బార్ అంటారు. టైటిల్ బార్. సో అన్టైటిల్ పెయింట్ అనే దాన్ని మనకి ఏమంటారంటే టైటిల్ బార్. ఎందుకు టైటిల్ బార్ అంటే ఏదైనా ఒక పేరు పెట్టుకునే ప్రదేశాన్ని మనకు ఆ యొక్క ప్రదేశం అది ఒక బార్ అనమాట. ఆ బార్లో మనం ఒక నేమ్ పెట్టుకుంటాం. ఈ ఫైల్ ఏంటి, అది దేనికి సంబంధించి ఎవరికి సంబంధించిన తెలుసుకోవాలంటే దానికంటే ఒక పేరు ఉండాలి. కాబట్టి ఆ పేరు పెట్టుకునే యొక్క శీర్షిక ఏదైతే ఉందో ఆ బార్ని మనం టైటిల్ బార్ అంటాం. అది మనకు స్టార్టింగ్లో అన్టైటిల్ పెయింట్ అని ఉంటుంది. అంటే మనం నేమ్ యాడ్ చేసుకున్న తర్వాత అది మనకు నేమ్ మారుతుంది. ఇక్కడ మనం చూడండి ఇంటూ ఉంది చూసారా, దాన్ని మనకు ఏమంటారంటే క్లోజ్ అంటారు. క్లోజ్. ఈ క్లోజ్ అనే ఆప్షన్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు దీనిని లెఫ్ట్ బటన్తో ఒక్కసారి క్లిక్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే ఆ ప్రోగ్రామ్ అనేది మనం ఏదైతే ఓపెన్ చేస్తామో అది క్లోజ్ అయిపోతుంది. అది ఎప్పుడు మనం యూజ్ చేసుకుంటాం అంటే ఇంకా దాంతో మనకి పని లేదు, ఇది మనకు అవసరం లేదు, ఈ వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా దీంతో మనకి అవసరం లేదు, క్లోజ్ చేసుకోవాలన్న సందర్భంలో మనం ఇది క్లోజ్ చేసుకుంటాం. సో ఓకే, ఇంక ఇక్కడ చూడండి ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్ అనే దాన్ని మనకి ఏమంటారంటే మనకు వచ్చేసి మ్యాక్సిమైజ్ అంటారు. బాక్స్ అనే దాన్ని మనకి ఏమంటారంటే మ్యాక్సిమైజ్ అని అంటారు. మ్యాక్సిమైజ్ అంటే ఏంటంటే చూడండి ఇప్పుడు మీకు స్క్రీన్ మొత్తం ఇది కవర్ చేస్తుందా, లేదు. నాకు వెనకాల ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఈ వెనకాల వాల్పేపర్ కానీ యాప్స్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఐకాన్స్ కానీ. ఇలా కనిపించకూడదు, నేను చేసే వర్క్ అంతా ఒక డిస్ప్లే మొత్తం కవర్ అవ్వాలి. అలా అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బాక్స్ని అంటే మ్యాక్సిమైజ్ని క్లిక్ చేస్తే మనకు ఫుల్గా మ్యాక్సిమైజ్ అవుతుంది. ఇప్పుడు మనకు వెనకాల ఉన్నది ఏది కనిపించదు. సో మనం చేసుకునే వర్క్ అనేది ఇలా మొత్తం సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 2 బాక్సెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి ఇప్పుడు మళ్ళీ 2 బాక్సెస్ అయింది. ఈ 2 బాక్సెస్ ఉన్నప్పుడు మనం దీన్ని ఏమంటారంటే మనకు రీస్టోర్ డౌన్ అంటారు. రీస్టోర్ డౌన్. రీస్టోర్ డౌన్ అంటే ఏంటంటే తిరిగి మళ్ళీ యథాస్థానానికి వచ్చేస్తుంది అనమాట దాన్ని క్లిక్ చేస్తే. ఓకే, మ్యాక్సిమైజ్, రీస్టోర్ డౌన్. ఇంక ఇక్కడ మనకి మైనస్ అని చూసారా, దాన్ని మనకి ఏమంటారు అంటే మినిమైజ్ అంటారు. దాన్ని మనకి ఏమంటారంటే మినిమైజ్ అంటారు. ఈ మినిమైజ్ అనే ఆప్షన్ మనకి దేనికి యూజ్ అవుతుందంటే ఇప్పుడు చూడండి ఇందులో మీరు ఒక అర్జెంట్గా ఒక వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇంతలో అనుకోకుండా మీకు కస్టమర్ వచ్చి అర్జెంట్గా ఒక వర్క్ నాకు చేసేవ్వండి, లేదా ఒక లెటర్ టైప్ చేసి నాకు ప్రింట్ ఇవ్వండి, నేను అర్జెంట్గా 5 minutesలో సబ్మిట్ చేసుకోవాలి, నాకు అర్జెంట్గా చేసేవ్వండి అని అంటారు. అలాంటి సమయంలో మీ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, క్లోజ్ చేద్దామంటే మీ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో మీ వర్క్ కంటిన్యూ చేసుకుందామంటే కస్టమర్కి అర్జెంట్గా వర్క్ చేసి పెట్టాలి. సో అటువంటి సందర్భంలో మీరు ఏం చేస్తారంటే మినిమైజ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే మనకి మినిమైజ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే మినిమైజ్ అయిపోతుంది. ఎక్కడికి, ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఈ టాస్క్ బార్ అని చూసారు, దీని మొత్తాన్ని మనకి ఏమంటారు అంటే టాస్క్ బార్ అంటారు. ఓకే, దీని మొత్తాన్ని మనకి ఏమంటారు అంటే టాస్క్ బార్ అంటారు. ఈ టాస్క్ బార్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత వేరే వాళ్ళ వర్క్ ఏదైతే ఉందో వేరే వాళ్ళ వర్క్ ఓపెన్ చేసుకొని వాళ్ళు వర్క్ చేసేస్తారు. వాళ్ళు వర్క్ చేసి కంప్లీట్ చేసి ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీ వర్క్ ఓపెన్ చేసుకోవాలంటే ఈ టాస్క్ బార్లోకి వచ్చి ఒక్కసారి దీన్ని ఇలా క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. మళ్ళీ మీ వర్క్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. అటువంటి సందర్భంలో మీరు మినిమైజ్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ టాస్క్ బార్లో కొన్ని ఐకాన్స్ ఉన్నాయి చూసారా, దీన్నే మనకి ఏమంటారంటే క్విక్ లాంచ్ బార్ అని అంటారు. క్విక్ లాంచ్ బార్. క్విక్ లాంచ్ బార్. ఎందుకు క్విక్ లాంచ్ బార్ అంటే చూడండి ఇప్పుడు ఇలా క్లిక్ చేశాను, ఇలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఏమవుతుంది, క్విక్ అంటే చాలా తొందరగా ఒక బార్ అనేది లాంచ్ అయిపోతుంది. సో ఇలా అందుకే దీన్ని మనకి ఏమంటారంటే క్విక్ లాంచ్ బార్ అంటే ఇలా క్లిక్ చేయగానే మనకు ఆ బార్ అనేది ఇలా లాంచ్ అయిపోతుంది అనమాట. సో అందుకే మనకు దీన్ని క్విక్ లాంచ్ బార్ అంటారు. మరి ఇక్కడ చూడండి ఇంకా ఇంగ్లీష్, ఇండియా, నెట్, వైఫై కనెక్షన్స్, స్పీకర్స్, బ్యాటరీ టైం, ఇంకా టైమ్ అండ్ డేట్ ఇవన్నీ చూస్తారు. దీన్ని మనకి ఏమంటారంటే సిస్టమ్ ట్రీ అని అంటారు. సిస్టమ్ ట్రీ. ట్రీ అంటే ఏంటి, దాంట్లో మనం పళ్ళు, ఇటువంటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇటువంటి ట్రే బాక్స్లో పెట్టుకుంటాం చూసారా, అటువంటివే కూడా సిస్టమ్కి సంబంధించినవన్నీ కూడా అటువంటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో డేట్ అండ్ టైం, ఇంటర్నెట్, ఇటువంటి అన్నీ ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ అన్నీ ఉంటాయి. దాన్నే మనకి ఇక్కడ ఏమంటారంటే దీన్ని సిస్టమ్ ట్రీ అని అంటారు. ఓకే,
ఇప్పుడు ఈ పెయింట్కి సంబంధించి మనం ట్యుటోరియల్ 1 అనేది మనం చెప్పుకోబోతున్నాం. ఈ క్లాస్ అనేది ఇక్కడి నుంచి నేను పెయింట్ నుండి ఎంఎస్ ఆఫీస్ వరకు నేను కంటిన్యూస్గా క్లాసెస్ చెప్తాను, మీ సపోర్ట్ ఉన్నట్లయితే. సో శ్రద్ధగా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వింటేనే మీకు అర్థమవుతుంది. విన్న తర్వాత కూడా మీ దగ్గర కంప్యూటర్ ఉన్నట్లయితే తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి. 1 గంట క్లాస్ విన్నట్లయితే దానికి 3 hours 3 times అనేది మనం 3 రెట్లు అనేది ప్రాక్టీస్ చేయాలి ఉంటుంది. ఎప్పుడైతే మనం కంప్యూటర్ని ప్రాక్టీస్ చేస్తామో అప్పుడే మనకు అది బాగా వస్తుంది అనమాట. ఓకే ఓకే ఇక్కడ నుంచి కనుక మీరు కనుక శ్రద్ధగా ఎండ్ వరకు వినండి. సో ఓకే, ఫస్ట్ పెయింట్ ఓపెన్ చేసుకున్నాం. సో పెయింట్ ఓపెన్ చేసుకున్నాం కదా, చూడండి ఈ పెయింట్ ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఫైల్, వ్యూ అని ఉంది చూసారా. ఇంక ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మనకు ఓల్డ్ వెర్షన్లో అయితే కనుక ఫైల్, ఎడిట్, వ్యూ, మెనూ, హెల్ప్, ఇమేజ్ ఇటువంటి ఆప్షన్స్ ఉండేవి మనకు ఓల్డ్ వెర్షన్లో. ఇప్పుడు ఇది లేటెస్ట్ వెర్షన్, అంటే ప్రతి ఎంఎస్ ఆఫీస్తో ఇది ప్రతి మనకు ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రతి ఒక్క విండోస్ 11 నుంచి కొత్తగా వచ్చే అన్నట్లోని ఎంఎస్ పెయింట్ అనేది ఈ విధంగానే ఉంటుంది. సో మీరు కనుక మీరు వెర్షన్స్ గురించి ఆలోచించకండి. మీరు యొక్క కాన్సెప్ట్ ఏంటి, దాని యొక్క సబ్జెక్ట్ ఏంటి, దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ ఏంటో మీరు నేర్చుకున్నట్లయితే కనుక మీరు ముందుకు వెళ్ళగలరు. సో ఓకేనా. ఫస్ట్ పెయింట్ ఓపెన్ చేసిన చూడండి ఇక్కడ మనకు ఇవన్నీ చూసారా, వీటికి క్లిప్ బోర్డ్ అంటారు. ఇమేజెస్ ఇవి టూల్స్, ఇవి బ్రషెస్ అండ్ ఇవి షేప్స్, ఇవి సైజ్ ఆటోమేటిక్ పేర్లు అనేవి ఇక్కడ చూపిస్తుంది. కలర్స్, దీని కలర్ బాక్స్ అంటారు. ఇక్కడ చూడండి ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది, దాన్ని ఏమంటారంటే మనకు ఫోర్గ్రౌండ్ కలర్ అంటారు, అంటే ముందు ఉంటుంది అనమాట కలర్. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ అంటారు. దీన్ని కలర్ వైట్ ఉంది చూసారా, దాన్ని మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అంటారు. ఓకే ఇక్కడ చూడండి 0 0 100 100 200 200 300 300 ఇలా ఉన్నా చూసారా, దాన్ని మనకి ఏమంటారంటే రూలర్స్ అని అంటారు. రూలర్స్. ఓకే దాన్ని మనకి ఏమని అంటారంటే రూలర్స్ అని అంటారు. ఓకే ఇక్కడ చూడండి మనకు వైట్ కలర్లో ఒక చుట్టూరు ఒక బాక్స్లో కనిపిస్తుంది చూసారా, మనకు దాన్ని మనకి ఏమంటారంటే డ్రాయింగ్ ఏరియా అంటారు. దాన్ని మనకు డ్రాయింగ్ ఏరియా అని అంటారు. సో ఈ డ్రాయింగ్ ఏరియాలోనే మనం ఏ పెయింట్కి సంబంధించి మొత్తం ఏమైనా డ్రా చేయగలుగుతాము. అండ్ అలాగే చూడండి ఇక్కడ ఎక్కువ యారో సింబల్ కనిపిస్తుంది. దీన్ని మౌస్ కదుపుతూ ఉంటే ఇక్కడ మనకు పిక్సెల్స్ అనేవి మారుతున్నాయి. సైజ్ కూడా ఉంది, ఇక్కడ మనకి ఎంత పిక్సెల్స్ ఉన్నదని కూడా చూపిస్తుంది. ఇక్కడ పర్సంటేజ్ అంటే జూమ్ సైజ్ కూడా చూపిస్తుంది, మనకు చూపిస్తుంది కదా. దాన్నే మనకు ఓకే ఓకే ఇక్కడ ఇవన్నీ చూపిస్తుంది చూసారా. ఓకే దీన్నే మనకు ఏమంటారంటే స్టాటస్ బార్ అని అంటారు. దీన్నే మనకి ఏమని అంటారంటే స్టాటస్ బార్ అని అంటారు. ఎందుకు స్టాటస్ బార్ అంటే మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు దాని యొక్క స్టాటస్ ఏంటో తెలిపే బార్నే స్టాటస్ బార్ అని అంటారు. సో ఓకే ఒక బేసిక్స్ అనేవి మనం తెలుసుకోవడం జరిగింది పెయింట్కి సంబంధించి. దీని యొక్క నెక్స్ట్ పార్ట్ అనేది యాడ్ మన ఛానల్లో అప్లోడ్. ఇప్పుడు మనం పెయింట్కి సంబంధించిన ట్యూటోరియల్ 2లో ఉన్నాము. చూడండి మీకు నేను మొన్న చెప్పాను కదా, పెయింట్ యొక్క దీని యొక్క క్లోజ్ అంటారు, మినిమైజ్, మ్యాక్సిమైజ్ అంటాం, మినిమైజ్, మ్యాక్సిమైజ్, రీస్టోర్ డౌన్, అన్టైటిల్ పెయింట్ అని చెప్పుకోవడం జరిగింది కదా. ఈరోజు అసలు పెన్సిల్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది, ఈ టూల్స్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, అలాగే దాని యొక్క బ్రషెస్, ఈ కలర్స్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలని దాని గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ నేను పెన్సిల్ అనేది తీసుకోవాలంటే చూడండి దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ బటన్తో ఒక్కసారి క్లిక్ చేసినట్లయితే నాకు పెన్సిల్ అనే ఆప్షన్ సెలెక్ట్ అయింది. సో సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఏదైనా ఒక డ్రాయింగ్ని డ్రా చేయాలి అంటే మౌస్ లెఫ్ట్ బటన్ని ఒక్కసారి అలా ప్రెస్ చేసి మౌస్ని మీరు ఎలా కావాలితే అలా డ్రా చేస్తే మీకు అదే జరుగుతుంది, ఆ విధంగా డ్రా అవుతుంది. సో ఇంకా నేను డ్రా చేస్తాను, ఇంకా నాకు డ్రా చేయకూడదు అనుకున్నప్పుడు మౌస్ లెఫ్ట్ బటన్ వదిలేసి మీరు ఎక్కడ కావాలితే అక్కడికి వెళ్ళి మళ్ళీ మౌస్ లెఫ్ట్ బటన్ పట్టుకొని డ్రా చేసినట్లయితే మీకు డ్రాయింగ్ అనేది డ్రా అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా పెన్సిల్ సహాయంతో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ విధంగా ఒక డ్రాయింగ్ అనేది మనం డ్రా చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఒక డ్రాయింగ్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మీరు గీసుకున్న డయాగ్రామ్లో ఏదైనా ఒక చిన్న తప్పు వచ్చినా దాన్ని ఎరేజ్ చేయాలి అన్న సందర్భంలో ఎరేజర్ని ఒక్కసారి క్లిక్ చేసుకొని
ఈ లెఫ్ట్ బటన్ పట్టుకొని మీరు కనుక లెఫ్ట్ బటన్ నొక్కేసి ఉంచి ఇలా కదుపుతూ ఉంటే మీకు అది ఎరేజ్ అవుతుంది. సో మీరు పెన్సిల్ ఎరేజర్ అనేది మీరు ఎంత బాగా యూజ్ చేయగలిగితే మీరు మౌస్ అనేది అంత బాగా మీకు టచ్ వస్తుంది. మౌస్ మీరు అంత బాగా స్పీడ్ కంట్రోల్ చేయగలుగుతారు కూడా. సో ఎరేజర్ ఇలా చిన్న సైజులో ఉన్నప్పుడే ఎరేజర్ ఈ విధంగా చిన్న సైజులో ఉన్నప్పుడే మీరు ఏం చేయాలంటే లెఫ్ట్ బటన్ నొక్కేసి ఉంచి మీరు మౌస్ కదుపుతూ ఉంటే కనుక ఆటోమేటిక్గా అది ఎరేజ్ అవుతూ ఉంటుంది. చూసారా? ఈ విధంగా మళ్ళీ మీరు పెన్సిల్ తీసుకొని మీకు కావాల్సిన విధంగా డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పెన్సిల్ ఎరేజర్ చూసాం కదా. ఇప్పుడు ఫిల్ అసలు ఈ ఫిల్ అనేది మనకు దేనికి యూజ్ అవుతుందంటే మనం ఏదైతే డ్రాయింగ్ డ్రా చేసామో ఆ డ్రా చేసిన యొక్క డ్రాయింగ్కి మనం కలర్స్ ఫిల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, అది నేను లాస్ట్లో చెప్తాను. అంతకంటే ముందు చూడండి, ఇక్కడ బ్రషెస్ ఉన్నాయి మనకు. ఈ బ్రషెస్ అనేవి ఏంటో కూడా చెప్తాను. దానికి ముందు ఇక్కడ చూడండి మనకి షేప్స్ ఉన్నాయి. షేప్స్లో దీన్ని లైన్ అంటారు, దీన్ని మనకు కర్వ్ అంటారు. ఇంక ఇవి తెలుసు మనకు, ఓవల్, రెక్టాంగిల్ షేప్లో వస్తుంది, ఇది కూడా రౌండెడ్ రెక్టాంగిల్లో వస్తుంది, ఇది పాలిగాన్. సో మిగిలిన షేప్స్ చూడండి. ఇప్పుడు మనకు ఒక షేప్ ఏదైనా రావాలి అంటే దీన్ని ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడికి వచ్చినట్లయితే మనకు మౌస్ సింబల్ అనేది మారిపోతుంది. ఆ కర్సర్ ఇలా క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అది అనేది డ్రా అవుతుంది. మీరు అలా మౌస్ లెఫ్ట్ బటన్ నొక్కేసి నుంచి లాగినట్లయితే. ఓకే, ఇవన్నీ షేప్స్. ఇప్పుడు లైన్ చూద్దాం. లైన్ క్లిక్ చేసుకున్న లైన్తో మీరు ఎలా ఏ విధంగా ఏదైనా డ్రా చేసుకోవచ్చు. ఇది లైన్ యొక్క సైజ్. మీరు ఎంత సైజులో ఉండాలనుకుంటే అంత పిక్సెల్ సైజులో పెట్టుకోవచ్చు. నేను సపోజ్ 1px పెట్టాను. చూడప్పుడు నాకు లైన్ అనేది స్ట్రైట్గా లేదు. ఒకవేళ మీకు లైన్ అనేది స్ట్రైట్గా రావాలి అనుకున్నట్లయితే మీరు ఏం చేయాలంటే కీబోర్డ్లో మీకు ఏం బటన్ ఉంటుందంటే షిఫ్ట్ అనే ఒక బటన్ ఉంటుంది. కీబోర్డ్లో షిఫ్ట్ అనే ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ని కనుక మనం ప్రెస్ చేసి ఉంచి లైన్ అనేది కనుక మనం డ్రా చేసినట్లయితే మనకు లైన్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది. చూసారు కదా, లైన్ అనేది పర్ఫెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఎక్కడ అనేది మనకు ఎత్తు పల్లాల రూపంలో రాదు. సో మీకు లైన్స్ అనేవి మీకు కనుక స్ట్రైట్గా రావాలనుకున్నట్లయితే షిఫ్ట్ పట్టుకొని డ్రా చేయాలి. అలా డ్రా చేసుకున్న తర్వాత మీరు ఇలా పట్టుకొని దీనికి కావాలి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు లెంత్ అనేది. ఓకే, అర్థమైంది కదా. లైన్. ఇంకేది కర్వ్. ఈ కర్వ్ అనేది ఏంటంటే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఈ విధంగా షిఫ్ట్ పట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు చూడండి పైకి వచ్చేసి లెఫ్ట్ బటన్ ఒక్కసారి క్లిక్ చేస్తున్నా. చూసారా, లెఫ్ట్ బటన్ ఒక్కసారి ఇలా క్లిక్ చేయగానే ఒక మౌంటైన్, ఒక కొండ ఆకారం షేప్లో వచ్చింది, పర్వతంలాగా. సో మళ్ళీ సెకండ్ టైం కూడా ఇది అప్లై అవుతుంది. సో 2 times అనేవి మనం దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. ఇలా యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పక్కన ఒక దాన్ని క్లిక్ చేస్తే అక్కడ మనకు ఆ సెలెక్షన్ పోతుంది. మళ్ళీ కర్వ్ తీసుకొని మళ్ళీ ఇలా డ్రా చేయొచ్చు. మనం ఇలా డ్రా చేసిన తర్వాత ఇలా లెఫ్ట్ బటన్ పట్టుకొని ఈ విధంగా లాగినట్లయితే మనకి ఇలా కర్వ్ సింబల్ వస్తుంది. అనుకోకుండా మీరు పొరపాటున ఒకసారి ఇలా క్లిక్ చేసి వదిలేస్తారు అనుకోండి, మీకు అలా ఉండిపోతుంది. సో అందుకని మీరు ఏం చేయాలి, డ్రా చేసిన తర్వాత లెఫ్ట్ బటన్ ఇలా ప్రెస్ చేసి పట్టుకొని మీరు ఈ విధంగా 2 times కనుక క్లిక్ చేసుకుని యూజ్ చేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఆ సెలెక్షన్ పోయిన తర్వాత మళ్ళీ మీరు డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా 2 times కరెక్ట్గా పట్టుకోవాల్సి ఉంటుంది కర్వ్ అనేది. చూడండి ఇక్కడ 2 times ఈ విధంగా పట్టుకుంటున్నా. 2 times కరెక్ట్గా సెట్ చేసుకొని పక్కన క్లిక్ చేసినా పర్లేదు, లేదా ఇంకో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా 2 times కరెక్ట్గా పట్టుకొని ఆ తర్వాత పక్కన లైన్ ఇంకోటి ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అలా సెట్ అయిపోతుంది. సో అది మన కర్వ్. ఇంకేది ఓవెల్స్. ఈ ఓవెల్ అనేది ఏంటంటే మనం ఇలా సర్కిల్ షేప్లో మనకు కావాల్సింది ఏదైనా మనం డ్రా చేసుకోవచ్చు. సర్కిల్ షేప్లో మనకు కావాల్సింది ఏదైనా మనం డ్రా చేసుకోవచ్చు అనమాట. కావాలంటే ఇక్కడ ఇలా సెలక్షన్స్లోనే మనం చిన్నది చేసుకోవచ్చు లేదా పెద్దది చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇది రెక్టాంగిల్ బాక్స్ షేప్లో వస్తుంది. రెక్టాంగిల్ బాక్స్ షేప్లో వస్తుంది. ఇది రౌండెడ్ రెక్టాంగిల్, మనకి ఒక రౌండ్ బాక్స్ టైప్లో వస్తుంది ఈ విధంగా. ఇంక ఇది మనకు మీకు తెలిసిందే, ఇది ఒక మనకు
ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. ఈ విధంగా మీరు డ్రా చేసుకోవచ్చు. ఇంక ఈ లైన్స్ మళ్ళీ ఇక్కడ ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్ సహాయంతో మనం ఈ విధంగా ఇంక లైన్ సహాయంతో మనం ఏం చేసుకోవచ్చు, ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇది ఇంక ఇది మనకి పాలిగాన్. ఈ పాలిగాన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఏదైనా ఒక లైన్ ఇలా డ్రా చేస్తారనుకోండి, మీరు డ్రా చేసిన తర్వాత మీరు ఒక ప్లేస్కి వెళ్ళి ఇలా లెఫ్ట్ బటన్ ఒక్కసారి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ లైన్ డ్రా అయిపోతుంది. ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ వరకు మీరు అక్కడ లైన్ అలా డ్రా అవుతూనే ఉంటుంది. చూడండి, మీరు లైన్ డ్రా చేయని అవసరం లేదు. మీరు ఏదైనా లైన్ డ్రా చేయాలనుకుంటున్నప్పుడు ఎక్కడైతే మీరు ఒకసారి డ్రా చేసిన తర్వాత లెఫ్ట్ బటన్ ఒక్కసారి క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా లైన్ అనేది ఇలా డ్రా అవుతూనే ఉంటుంది. చూసారా? మీరు అది ఎప్పటి వరకు అలా డ్రా అవుతుంది అంటే, మీరు ఎక్కడైతే స్టార్ట్ చేశారో మళ్ళీ అదే పాయింట్కి వచ్చి ఎండ్ చేస్తే కనుక ఇంక అక్కడితో క్లోజ్ అయిపోతుంది. సో దీన్నే మనకి ఏమంటారంటే పాలిగాన్ అంటారు. ఓకే, ఓకే చూడండి, ఇక్కడ మనకు లైన్ అనేది డ్రా అవుతుంది. ఈ విధంగా మన ఈ లైన్ సహాయంతో మన డ్రాయింగ్ అనేది డ్రా చేయొచ్చు. చూడండి, ఈ విధంగా ఇలా డ్రా చేసుకున్న వాటికి ఈ విధంగా ఇలా లైన్స్ అనేవి మనం డ్రా చేసుకోవచ్చు. ఇలా షేప్స్ అన్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన డయాగ్రామ్ని మనం డ్రా చేసుకోవడానికి మనం యూజ్ చేసుకోవచ్చు. టూల్స్ని అవి యూజ్ చేసుకోవాలి అనమాట. చూసారా, షిఫ్ట్ పట్టుకున్నాను. ఇప్పుడు నాకు లైన్స్ అనేవి స్ట్రైట్గా వస్తాయి. మీకు లైన్స్ అనేవి స్ట్రైట్గా రావాలంటే షిఫ్ట్ పట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ కిటికీ లాంటిది ఒకటి వేద్దాం అనుకున్నాను. అప్పుడు ఏం చేస్తున్నాను, ఇలా ఒక కర్వ్ డిస్ప్లే పెట్టుకొని ఈ లైన్ సహాయంతో ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నా డ్రాయింగ్ అంతా కంప్లీట్ చేసింది. ఇలా కంప్లీట్ చేసిన డ్రాయింగ్కి మనం కలర్స్ ఎలా వేయాలనేది చెప్పుకుందాం. ఓకేనా? ఈ ట్యూటోరియల్ 2కి సంబంధించిన క్లాసెస్లో నేను పెన్సిల్ గురించి చెప్పడం జరిగింది, ఎరేజర్ గురించి చెప్పడం జరిగింది, అండ్ అలాగే నేను ఈ షేప్స్ దాని గురించి చెప్పడం జరిగింది. ఈ షేప్కి సంబంధించిన సైజెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఈ విధంగా మీరు ఫస్ట్ ఏం చేయాలంటే పెయింట్లో పెన్సిల్, ఎరేజర్ అనేది బాగా యూజ్ చేసి ఈ విధంగా డ్రాయింగ్ చేయడం రావాలి. ఇలా ఎప్పుడైతే మీరు డ్రాయింగ్ చేయగలుగుతారో అలా చేసినప్పుడే మీకు మౌస్ అనేది బాగా యూజ్ చేయడం వస్తుంది. ఓకే, దీనికి సంబంధించిన మిగతా అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. చూడండి, మన ప్రీవియస్ క్లాస్లో అయితే మనం పెన్సిల్ గురించి, ఎరేజర్ గురించి, ఈ షేప్స్ గురించి, దాని యొక్క సైజెస్ గురించి చెప్పుకోవడం జరిగింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కలర్స్ ఎలా ఫిల్ చేయాలి, మనం ఈ డ్రా చేసిన డయాగ్రామ్కి కలర్స్ ఎలా ఫిల్ చేయాలనే దాని గురించి చెప్పుకుందాం. సో ఓకే, చూడండి, ఇక్కడ మనకు కలర్ బాక్స్ ఒకటి ఉంది. దీన్ని మనకు ఏమంటారంటే ఫోర్గ్రౌండ్ కలర్ అంటారు. దీన్ని మనకి ఏమంటారంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అంటారు. మరి అదేంటంటే అక్కడ కలర్ 1 బ్లాక్, కలర్ 2 వైట్ అంటే అక్కడ ఏం కలర్స్ ఇచ్చామని చూపిస్తుంది. కలర్ 1 అనేది ఫోర్గ్రౌండ్ కలర్, కలర్ 2 అనేది బ్యాక్గ్రౌండ్ కలర్. అది ఫోర్గ్రౌండ్ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటో చెప్తాను. అంతకుముందు మనం కలర్స్ ఫిల్ చేయాలి. సో ఫస్ట్ కలర్స్ ఫిల్ చేయాలంటే మనకి యూజ్ చేసేది ఏంటంటే ఫిల్. ఓకే, ఈ ఫిల్ కలర్ అనే ఆప్షన్ మనం యూజ్ చేసుకుంటున్నాం. దాన్ని తీసుకున్న తర్వాత మనం ఏ కలర్ అయితే ఫిల్ చేయాలనుకుంటున్నామో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు సపోజ్ ఇది ట్రీ కదా, చెట్టు కదా, చెట్టు సపోజ్ బ్రౌన్ కలర్ అనుకుందాం. సో బ్రౌన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా, ఫోర్గ్రౌండ్ కలర్ అనేది బ్రౌన్ కలర్ సెలెక్ట్ అయింది. సో ఈ బ్రౌన్ కలర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను పెయింట్ అనే దానికి ఇక్కడ బ్రౌన్ కలర్ వేయాలనుకుంటున్నాను కాబట్టి లెఫ్ట్ బటన్ ఒక్కసారి క్లిక్ చేస్తున్నా. చూడండి, క్లిక్ చేశాను. అయ్యో, నాకేమేమి చూడండి, ఇప్పుడు నేను అలా ఒక్కసారి లెఫ్ట్ బటన్ క్లిక్ చేశానో లేదు, నాకు ఏదైతే ట్రీ ఉందో దానికి కలర్ ఫిల్ అవ్వడం కాకుండా మొత్తం ఇక్కడ ఏదైతే డ్రాయింగ్ ఏరియా ఉందో ఈ డ్రాయింగ్ ఏరియా మొత్తం ఫిల్ అయిపోయింది. చూసారా? అసలు ఈ డ్రాయింగ్ ఏరియా మొత్తం ఎందుకు ఫిల్ అయిపోయింది అని దాని అర్థం ఏంటంటే ఇప్పుడే చెప్పాను. ఇదేంటిది, మనకు ఫిల్ కలర్. ఫిల్ కలర్ అనేది ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఒక షేప్ ఇచ్చామో ఆ షేప్కి ఎక్కడ ఒక్క చిన్న ఖాళీ కూడా ఉండకూడదు. ఉన్నట్లయితే అది ఏం చేస్తుందంటే ఆ ఖాళీ బయటికి కూడా వచ్చేసి ఫిల్ చేసేస్తుంది అనమాట కలర్ని. సో అందుకే మనం ఏం చేయాలి,
మనం ఫిల్ కలర్ చేసే ముందు ఆ యొక్క షేప్, ఆ యొక్క డయాగ్రామ్ అనేది ఎక్కడ మధ్యలో ఒక చిన్న ఖాళీ కూడా లేకుండా చూసుకోవాలి. మరి నాకు ఎక్కడ ఒక చిన్న ఖాళీ కూడా కనిపించడం లేదు, ఎక్కడుంది అని మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, మీకు కనిపించట్లేదు, అది కొంచెం జూమ్ చేసి చూడాలి అని అనుకుంటున్నట్లయితే, ఇక్కడ మీకు బోత్ అద్దం ఒకటి ఉంటుంది. దాన్నే మనకు మ్యాగ్నిఫైయర్ అంటారు. ఈ మ్యాగ్నిఫైయర్ క్లిక్ చేశాక మనకి ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనకి ఈ బాక్స్ కదా, అలాగే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 100% చూపిస్తుంది జూమ్ సైజ్ వచ్చేసి స్టేటస్ బార్లో. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే లెఫ్ట్ బటన్ ఒక్కసారి క్లిక్ చేసా, చూడండి నాకు జూమ్ సైజ్ పెరిగింది. అలాగే ఇక్కడ చూడండి, జూమ్ సైజ్ యొక్క 200% అయింది. మళ్ళీ క్లిక్ చేస్తున్నా, మళ్ళీ అలా ఎంతవరకు వెళ్తుందంటే 800% వరకు వెళ్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, ఇవన్నీ చూసారా, మనకి రైట్ సైడ్ ఉంది, ఇలా కిందన వచ్చేసి ఇవన్నీ చూసారా బాటమ్ సైడ్, వీటిని మనకి ఏమంటారంటే స్క్రోలర్ బార్స్ అంటారు. మౌస్ మధ్యలో మనకి లెఫ్ట్ బటన్కి రైట్ బటన్కి మధ్యలో ఏదైతే ఉందో దాన్ని స్క్రోలర్ అంటారు. ఈ స్క్రోలర్ అనేది మనకు కేవలం అప్ అండ్ డౌన్ పేజెస్ చూడడానికి మాత్రమే యూజ్ అవుతుంది. కానీ హారిజంటల్ పరంగా లెఫ్ట్ టు రైట్ వెళ్ళడానికి యూజ్ అయ్యేవి ఏంటంటే ఈ స్క్రోలర్ బార్స్ అనమాట. ఈ స్క్రోలర్ బార్ సహాయంతో మనం ఈ విధంగా వస్తాం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నేను జూమ్ సైజ్ మరీ నాకు బాగా పెద్దది అయిపోయింది, ఇప్పుడు చిన్నది అవ్వాలి అన్నట్లయితే మనం ఏం చేయాలంటే మౌస్ లెఫ్ట్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేయాలి. ఇలా ఒక్కసారి క్లిక్ చేస్తే మీకు మౌస్ అని కొంచెం జూమ్స్ అనేది చిన్నది అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు ఓపెన్ అయ్యి ఉంది, ఖాళీ ఉంది. ఇప్పుడు ఈ ఖాళీని నేను ఏం చేస్తున్నాను, బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను, ఖాళీని ఫిల్ చేసేసా. అలాగే ఇక్కడ కూడా ఖాళీ ఉంది చూసారా, ఇక్కడ కూడా ఖాళీయే కదా, ఇదంతా ఖాళీయే కదా. సో ఖాళీని ఏం చేస్తున్నానంటే నేను ఫిల్ చేసేస్తున్నాను. ఇలా ఒక డ్రాయింగ్ అనేది డ్రా చేసి ఫిల్ చేస్తున్నా. సో ఫిల్ చేస్తా. ఇలా ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు నార్మల్ సైజ్కి వచ్చేస్తున్నా, 100%కి వచ్చేసా. ఇప్పుడు నేను ఫిల్ కలర్ తీసుకున్నా. ఫిల్ కలర్ తీసుకొని మళ్ళీ నేను బ్రౌన్ కలర్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాను, క్లిక్ చేసా. చూడండి, మళ్ళీ ఎక్కడో ఖాళీ ఉంది, మళ్ళీ ఆ ఖాళీని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమైనా ఖాళీ ఉందో, ఇక్కడ ఈ ఖాళీ లేదు. సో ఇక్కడ ఈ ఖాళీ లేదు, ఇక్కడ కూడా ఏమీ లేదు. ఇక్కడ ఏమైనా ఫిల్ చేయాల్సి ఉందా, ఇక్కడ కొంచెం ఫిల్ చేద్దాం. బ్లాక్ కలర్ తీసుకొని ఫిల్ చేసేస్తున్నా. ఇదంతా కూడా బ్లాక్ కలర్ తీసుకొని ఫిల్ చేసేస్తా. ఈ మధ్యలో ఇంకెక్కడ ఖాళీ లేదు. సో బ్లాక్ కలర్ తీసుకొని ఫిల్ చేసేస్తా. ఇక్కడ కూడా బ్లాక్ కలర్ తీసుకొని ఫిల్ చేసేస్తా. ఓకే, ఇక్కడ ఖాళీ ఉంది. సో ఓకే, ఇక్కడ కూడా బ్లాక్ కలర్ తీసుకొని ఫిల్ చేస్తా. ఇప్పుడు నార్మల్ జూమ్ సైజ్కి వద్దాం. నార్మల్ జూమ్ సైజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫిల్ కలర్ తీసుకున్నా, ఇప్పుడు నేను బ్రౌన్ కలర్ తీసుకున్నా, అటాచ్ చేసా. చూసారా, ఈ విధంగా మనం ఏం చేయాలంటే మనం డ్రా చేసేటప్పుడు ఆ యొక్క డయాగ్రామ్లో ఎక్కడ మనకు ఖాళీ లేకుండా చూసుకోవాలి. ఎక్కడైనా కనుక మనకు డయాగ్రామ్లో కనుక ఖాళీ ఉన్నట్లయితే మనకి ఏమవుతుందంటే ఆ యొక్క ఫిల్ అనేది మనకు మొత్తం బయటికంతా కవర్ చేసేస్తుంది. ఓకే, దీనికి ఇంకా కలర్ యాడ్ చేద్దాం. సో దీని మొత్తానికి ఫిల్ అయిపోతుంది. ఇక్కడ ఖాళీ ఉంది. ఓకే, ఖాళీని కవర్ చేద్దాం. ఇక్కడ కూడా ఖాళీ ఉంది. ఓకే, ఇప్పుడు ఫిల్ కలర్ తీసుకుంటున్నా. ఫిల్ కలర్ అప్లై. ఓకే, అలాగే డార్క్ బ్రౌన్ కలర్ తీసుకున్నా, అప్లై చేస్తా. ఫిల్ కలర్ తీసుకున్నా డోర్కి. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే కలర్స్ అనేవి ఫిల్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బ్రష్ కనుక యూజ్ చేసుకున్నట్లయితే ఈ బ్రష్ అనే సహాయంతో మనం ఏం చేయొచ్చు, ఈ బ్రష్ అనే సహాయంతో మనకు కావాల్సిన విధంగా ఈ విధంగా బ్రష్ చేసుకోవచ్చు. దాని యొక్క సైజ్ కూడా ఉంటుంది. ఒక్కొక్క బ్రష్ మీకు ఒక్కొక్క సైజులో వస్తుంది. చూడండి, ఇది ఒకటి ఉంది, ఇది కూడా ఒక బ్రష్ మీకు ఈ విధంగా వస్తుంది.
మనకు ఇది కూడా ఒక బ్రష్. ఒక్కొక్క బ్రష్ మనకు ఒక్కొక్క స్టైల్ రూపంలో ఇది వచ్చేసి మనకి ఎయిర్ బ్రష్ అని ఎందుకన్నా అంటే ఇది మనకి ఒక స్ప్రే లాగా స్ప్రే చేస్తుంది అనమాట. చూడండి మీకు ఆ స్ప్రే అలా ఉంటుంది. మీకు కావాలంటే ఇక్కడ సైజ్ పెంచుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఇది కూడా ఒక ఆయిల్ బ్రష్ అనమాట. ఇక్కడ ఆయిల్ బ్రష్ లాగా మనకు పేస్ట్ చేస్తుంది ఇది. దీని ఒక సైజ్ తగ్గించుకుందాం. చూడండి ఇలా ఆయిల్ బ్రష్ లాగా మనం పేస్ట్ చేసుకోవచ్చు మనం ఎక్కడ కావాలితే అక్కడ. అదే మనకి క్రేస్ ఉంటాయి కదా మనకు క్రేయాన్ స్కెచ్లతో మనం ఆ విధంగా గీసినట్టు వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఇది వచ్చేసి మనకు మార్కర్తో మనం రాస్తున్నప్పుడు ఏ విధంగా వస్తుంది మనకు ఆ విధంగా వస్తుంది. ఇంకా న్యాచురల్ పెన్సిల్తో మనం గీస్తే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వస్తుంది. ఇది మనకు వాటర్ కలర్స్ సహాయంతో వస్తుంది అనమాట. ఇలా మనకు కావాల్సిన బ్రషెస్ అనేవి తీసుకొని మనకు కావాల్సిన కలర్స్ అనేది ఇక్కడ మనం ఫిల్ చేసుకుంటూ ఉండొచ్చు. చూడండి ఈ విధంగా నేను జూమ్ చేసుకుంటా. జూమ్ సెట్ చేసుకున్నట్లయితే నేను బాగా డ్రా చేసుకోవచ్చు. బ్రష్ తీసుకుంటున్నా, నాకు కావాల్సిన బ్రష్ తీసుకుంటున్నా, నాకు కావాల్సిన కలర్స్ తీసుకుంటున్నా, ఇలా ఫిల్ చేసేస్తున్నా. చూడండి ఈ విధంగా ఫిల్ చేసేస్తున్నా. సో ఈ విధంగా మీకు కావాల్సిన కలర్స్ అనేవి ఈ విధంగా ఫిల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకోటి తీసుకుంటున్నా, మార్కర్ తీసుకుంటున్నా. ఈ విధంగా ఫిల్ చేస్తున్నా. మళ్ళీ వాటర్ కలర్ తీసుకున్నాను. ఈ విధంగా ఫిల్ చేస్తాను. ఇప్పుడు జూమ్ సైజ్ తగ్గించేస్తున్నాను. ఓకే, ఈ విధంగా మనం డ్రాయింగ్ అనేది డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇలా డ్రా చేసుకున్న డ్రాయింగ్స్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి, ఆ సేవ్ చేసుకున్న డ్రాయింగ్స్ని మళ్ళీ మనం ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఓకే, కొత్తగా మళ్ళీ మనం డ్రాయింగ్ గీయడానికి ఎటువంటి డాక్యుమెంట్ ఏరియాని ఎలా తీసుకోవాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోవచ్చు. ఇంకా కనుక ఇలాంటి వీడియోస్కి సంబంధించి మన ఛానల్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తుంటాను. మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది నా యూట్యూబ్ యొక్క ఛానల్లోకి వెళ్ళినట్లయితే లాస్ట్ ఫైనల్ సెక్షన్లో అబౌట్ ఉంటుంది. అబౌట్లో అయినా మీరు చూడొచ్చు, లేదంటే నేను దాని యొక్క లింక్ అనేది నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. సో ఓకే, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవి అక్కడి నుంచి మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో అనేవి మనం కలర్స్ ఎలా ఫిల్ చేయాలి, బ్రషెస్ అనేవి ఎలా చేయాలి ఏంటో దాని గురించి చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు అసలైన మెయిన్ ఆప్షన్స్లోకి వెళ్దాం. ఫైల్, వ్యూ, ఇంకా మనకు ఓల్డ్ వెర్షన్స్లో అయితే మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎడిట్, ఇమేజ్, హెల్ప్, ఓకే, ఇటువంటి ఆప్షన్స్ అనేవి మనకు ఓల్డ్ వెర్షన్స్లో ఉంటాయి. ఇప్పుడు న్యూ వెర్షన్లో వచ్చేసి ఫైల్, వ్యూ అని 2 ఆప్షన్స్లో తీసుకురావడం జరిగింది. ఓకే, ఒకవేళ మరి ఓల్డ్ వెర్షన్స్లో ఉన్న ఆప్షన్స్ అనేవి మీరు ఇందులో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనుకున్నట్లయితే మీరు వాటి గురించి ఏం ఆలోచించాల్సిన లేదు. ఆప్షన్స్ అన్నీ కూడా మనకు ఈ కొత్త వెర్షన్లో కవర్ చేస్తాను. సో ఒక ఫస్ట్ ఫైల్ మెనూ. ఈ ఫైల్ మెనూలో ఓపెన్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ నాకు న్యూ, ఓపెన్, రీసెంట్, సేవ్ యాస్, ప్రింట్ అని ఇలా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చూసారా? ఫస్ట్ అసలు మనకు న్యూ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ మనకు న్యూ అంటే ఏంటి, ఓపెన్ అంటే ఏంటి, రీసెంట్ అంటే ఏంటి, సేవ్ అంటే ఏంటి, సేవ్ యాస్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ మీకు నేను ఏం చెప్తున్నానంటే సేవ్ అనే ఆప్షన్ గురించి చెప్తాను. అసలు సేవ్ అనేది ఎందుకు చేయాలి, అసలు కంప్యూటర్లో మనం సేవ్ అనేది ఎందుకు చేయాలి, కంప్యూటర్లో మనం సేవ్ అనేది ఎందుకు చేయాలంటే మనం ఏదైతే ఇక్కడ డ్రా చేసామో ఆ డ్రాయింగ్ అనేది కానీ ఏదైనా ఒక డేటా అనేది కానీ కంప్యూటర్లో స్టోర్ అయ్యి ఉండాలి. అది మనం ఎవరికైనా పంపించే విధంగా ఉండాలి, ఆ పంపించడానికి వీలుగా ఉండాలి, అండ్ అలాగే మనకు కావాల్సినప్పుడు దాన్ని తీసుకునే విధంగా ఉండాలి అని అనుకుంటున్నప్పుడు అటువంటి డేటాని మనం సేవ్ చేయవలసి వస్తుంది. అలా సేవ్ చేయకపోతే ఏం జరుగుద్దో చూద్దాము. ఫస్ట్ అయితే నేను మీకు సేవ్ చేయడం ఎలాగో చెప్తాను. ఓకే, మనం సేవ్ అనేది 2 టైప్స్లో చేయొచ్చు మనం ఈ పెయింటింగ్లో. ఫస్ట్ ఏంటి, ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ అన్న ఆప్షన్ని లెఫ్ట్ బటన్తో ఒక్కసారి క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ సేవ్ యాస్ అని ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. అదేంటి ఇక్కడ సేవ్ యాస్ వస్తుంది, మరి ఇక్కడ చూస్తే ఇక్కడ సేవ్ యాస్ అని ఉంది కదా, 2 ఒకటేనా అంటే 2 ఒకటి కాదు.
అదేంటో నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ సేవ్ అని క్లిక్ చేస్తే సేవ్ యాజ్ అని ఒక డైలాగ్ బాక్స్ వచ్చిందా? చూడండి, ఇక్కడ మనకు సేవ్ యాజ్ అని ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. ఇప్పుడు ఇది ఎందులో సేవ్ అవుతుందంట, ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ పిక్చర్స్ అనే ఒక మనకి క్రియేట్ అయ్యి ఉందో, పిక్చర్స్ అనేది ఒక ఫోల్డర్ ఉందో, ఈ పిక్చర్స్ అనే ఫోల్డర్లోకి మనకు సేవ్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి అన్టైటిల్ పెయింట్ అని చూసారా? ఇప్పుడు దీనికి నేను ఒక పేరు అనేది పెడుతున్నాను. ఏమని పెడుతున్నానంటే సపోజ్ ట్రీ డయాగ్రామ్ అని పెడుతున్నాను. సో ట్రీ డయాగ్రామ్ అని పెట్టాను. పెట్టిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. మనకి ఎందులో సేవ్ అవుతుందంట, పిక్చర్స్ అనే దాంట్లో సేవ్ అవుతుందంట. చూడండి, సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాను. చూడండి, క్లిక్ చేయగానే చూడండి, చెప్పాను కదా నేను టైటిల్ బార్లో మనం ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్తో యాడ్ అయిపోతుంది. ఇప్పుడు కనుక మీరు క్లోజ్ చేసేయండి, క్లోజ్ చేసేస్తే క్లోజ్ అయిపోయింది. ఒకసారి నేను పిక్చర్స్ అనే దాంట్లో ఉందో లేదో చెక్ చేస్తా. చూడండి, ఇదిగోండి టీ డయాగ్రామ్ పిక్చర్స్ అనే దాంట్లో ఉంది, చూసారా? ఈ విధంగా మనం సేవ్ చేసింది మన సిస్టంలో స్టోర్ అయ్యి ఉండాలంటే మనం ఆ విధంగా సేవ్ చేసుకుంటే యూజ్ అవుతుంది. అది ఫస్ట్ స్టెప్. ఇంకా సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు సేవ్ పక్కనే చూపిస్తుంది చూసారా, షార్ట్ కట్ అనమాట. దీన్ని మనకు షార్ట్ కట్ అంటారు. ఏమన్నా చూసారా, CTRL అని ఉంది. CTRL అంటే దాని ఫుల్ ఫామ్ అంటే ఏంటంటే కంట్రోల్ ప్లస్ ఎస్ అని ఉంది. ప్లస్ ఉంది కదా అని మధ్యలో ప్లస్ క్లిక్ చేయకూడదు, అంటే ఆ రెండు ఒకేసారి మనం యూజ్ చేయవలసి ఉంటుంది అని వాడు చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఒక డ్రా చేస్తా. ఓకే, ఇలా డ్రా చేసా. ఇప్పుడు సేవ్ చేయాలి. ఫస్ట్ మీకు ఏం చెప్పాను, ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ నేమ్ ఎంటర్ చేసి సేవ్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఓకే, సెకండ్ టైప్ వచ్చేసి మనం ఏం చేయాలంటే కంట్రోల్ పట్టుకొని ఎస్ ఓకే ఒక్కసారి క్లిక్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే డైరెక్ట్గా మనకి ఈ ఆప్షన్ వచ్చేస్తుంది. అంటే మనం ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకునే అవసరం లేకుండా షార్ట్ కట్ అనేది కంట్రోల్ ఎస్, మర్చిపోకండి, సేవ్ షార్ట్ కట్ కంట్రోల్ ఎస్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నేమ్ ఎంటర్ చేసి సేవ్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ మీరు సేవ్ చేయలేదు, ఓకే, సేవ్ చేయడం గురించి మీకు నేను 2 విధాలుగా చెప్పాను. ఏంటంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సేవ్ క్లిక్ చేస్తే మనకి సేవ్ అయిపోతుంది అని చెప్పాను కదా. ఒకవేళ అలా కాకుండా మీరు సేవ్ చేయలేదు, కనీసం ఒక 4 గంటల వరకు మీరు కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నారు, కంటిన్యూస్గా 4 అవర్స్ వరకు మీరు ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నారు, చాలా ఇంపార్టెంట్ వర్క్ అనేది మీరు చేస్తూనే ఉన్నారు, కంటిన్యూస్గా 4 to 5 అవర్స్ వరకు అలా చేస్తున్నారు, లేదా లెస్ దెన్ 10 minutes, ఇది 10 minutes కంటే తక్కువ లేదా గ్రేటర్ దెన్ 10 minutes, 10 minutes కంటే ఎక్కువ, ఇలా కంటిన్యూస్గా మీరు వర్క్ చేస్తూనే ఉన్నారు, సేవ్ చేయలేదు. సడన్గా కరెంటు పోయింది, లేదా మీరు సేవ్ చేయకుండా క్లోజ్ చేస్తారు, లేదా సిస్టమ్ సడన్గా ఆగిపోయింది. ఇప్పుడు మీరు ఆ 4 గంటల వరకు చేసిన వర్క్ మీకు కావాలి అంటే రాదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే సేవ్ చేస్తారో, ఏ టైంలో అయితే సేవ్ చేస్తారో, ఏ వర్క్ దగ్గర అయితే మీరు సేవ్ చేస్తారో అక్కడి వరకు మాత్రమే మీకు సిస్టంలో స్టోర్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే మీరు సేవ్ చేయరో ఆ టైంలో కంప్యూటర్ స్విచ్ ఆఫ్ అయిపోయినా, లేదా కరెంట్ పోయినా, లేదా సిస్టమ్ ఆఫ్ అయిపోయినా, ఏదైనా ప్రాబ్లం అయినా మనకు సేవ్ చేయకుండా ఏదైతే మనం కంటిన్యూస్గా చేసిన వర్క్ ఉందో ఆ 4 గంటల వరకు మీరు కంటిన్యూస్గా చేసిన వర్క్ అనేది సేవ్ చేయకపోయినట్లయితే మనకు అది మనం కోల్పోతాము. సో ఆ డేటాని మళ్ళీ మనం తెప్పించుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. సో అందుకోసం ఏం చేయాలి, మీరు ప్రతి 10 నిమిషాలకి మీరు కంటిన్యూస్గా 4 అవర్లు పైగా వర్క్ చేస్తున్నప్పుడు ప్రతి 10 నిమిషాలకి మీరు ఏం చేయాలంటే సేవ్ చేసుకుంటూనే ఉండాలి. అంటే ప్రతిసారి నేమ్ పెట్టుకోని అవసరం లేదు. ఎప్పుడైతే ఫస్ట్ టైం మనం నేమ్ పెట్టుకుంటామో ఆ నేమ్ పెట్టుకున్న దాన్నే మనం షార్ట్కట్ యూజ్ చేసుకొని కంట్రోల్ ఎస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అదే సేవ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఎప్పటికప్పుడు మీరు సేవ్ చేస్తేనే అప్పుడు మీకు సేవ్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఫైల్లో ఓపెన్. ఓకే, రీసెంట్ అంటే ఏమీ లేదు, మనం రీసెంట్గా ఏవైతే వర్క్స్ అనేది ఓపెన్ చేస్తామో ఆ చేసిన వర్క్స్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూస్తే రీసెంట్గా టీ డయాగ్రామ్ ఓపెన్ చేస్తాం కదా, అది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట, రీసెంట్గా మనం ఓపెన్ చేసిన ప్రాజెక్ట్స్ అనేవి. సో ఓపెన్ అనేది మనకు దేనికి యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు నేను ట్రీ డయాగ్రామ్ అని చేశాను కదా, ఈ ట్రీ డయాగ్రామ్ అనేది నేను మళ్ళీ ఓపెన్ చేసుకుని దాంట్లో కొంచెం రూప్ మార్పులు చేయాలి, కొంచెం చేంజెస్ చేయాలి, మోడిఫికేషన్స్ ఉన్నాయి, ఇంకా దాన్ని నేను డిజైన్ చేయాలి అన్న పక్షంలో మీరు ఓపెన్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇందులోకి వెళ్ళైనా క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా షార్ట్ కట్ అని చూసారా, కంట్రోల్ ఓ అనే షార్ట్ కట్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఓపెన్ అనే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. మీరు ఎందులో సేవ్ చేస్తారు, పిక్చర్స్లో టీ డయాగ్రామ్, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అయిపోతుంది అనమాట, మీరు సేవ్ చేసుకున్న ఒక డయాగ్రామ్ అనేది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇంకా మీరు చేంజెస్ చేశారు, దీంట్లో ఇంకా మీరు
చేంజెస్ చేశారు ఇలాగా. ఓకే, చేంజెస్ చేసిన తర్వాత మీరు సేవ్ చేయాలి. ఓకే, తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారు, పెయింట్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు మళ్ళీ మీ ఫైల్ని ఓపెన్ చేసుకుంటున్నారు. చూసారా, అంటే మీరు ఏ వర్క్ అయితే చేశారో ఆ చేసిన వర్క్ అనేది కూడా మీకు సిస్టంలో సేవ్ అయ్యి ఉండాలి, సిస్టంలో స్టోర్ అయ్యి ఉండాలంటే తప్పనిసరిగా మీరు ఏం చేయాలి, సేవ్ చేయాలి. చిన్నప్పుడు ఈ వర్క్ చేశాను, వర్క్ చేసిన తర్వాత ఏమంటున్నాను నేను, డైరెక్ట్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనైనా చేయాలి, లేదంటే షార్ట్ కట్ కంట్రోల్-S. మన ఫస్ట్ టైం మాత్రమే నేమ్ అడుగుతుంది, తర్వాత నుంచి మనకు నేమ్ అడగదు అనమాట. చూడండి, ఇప్పుడు కంట్రోల్-S క్లిక్ చేసా, ఏమైంది, ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది. ఓకే, ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఓపెన్ చేస్తున్నా. ఇదిగో చూసారా, అంటే మీరు ఏదైతే వర్క్ చేశారో ఆ చేసిన వర్క్ కూడా సిస్టంలో స్టోర్ అయ్యి ఉండాలంటే తప్పనిగా సేవ్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ డయాగ్రామ్ ఈ డ్రాయింగ్ ఏరియాలో మొత్తం అంతా ఫిల్అప్ అయిపోయింది, ఒక డ్రాయింగ్ గీసేసాను, దీనికంటూ కూడా ఒక పేరు పెట్టేశాను. ఇప్పుడు నేను కొత్త పేరుతో ఇంకొక డ్రాయింగ్ని డ్రా చేయాలి, ఇంకొక డ్రాయింగ్ ఏరియా నాకు కావాలి, ఒక కొత్త డ్రాయింగ్ ఏరియా మనకు కావాలంటే మనకి యూజ్ అయ్యే ఆప్షన్ ఏంటంటే న్యూ. ఓకే, ఈ న్యూ అనే ఆప్షన్ని మనం ఏం చేయొచ్చు, దీన్ని అయినా క్లిక్ చేయొచ్చు, లేదంటే మనకు షార్ట్ కట్ కంట్రోల్-N, సేవ్ షార్ట్ కట్ కంట్రోల్-S, ఓపెన్ షార్ట్ కట్ కంట్రోల్-O, అండ్ న్యూ షార్ట్ కట్ ఏంటి మనకు కంట్రోల్-N. సో కంట్రోల్-N అనేది క్లిక్ చేశాను, క్లిక్ చేయగానే నాకు ఏమైంది, డైరెక్ట్గా ఒక కొత్త డ్రాయింగ్ ఏరియా అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు దీంట్లో ఒక డ్రా చేసుకొని సేవ్ చేసుకోవచ్చు, మళ్ళీ మీకు కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ క్లాస్లో అయితే నేను న్యూ గురించి చెప్పాను, ఓపెన్ గురించి చెప్పాను, రీసెంట్ అనేవి మనం రీసెంట్గా ఓపెన్ చేసుకోవచ్చు, రీసెంట్ ఫైల్స్ అనేవి, సేవ్. ఓకే, ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటంటే సేవ్-యాస్, దీని గురించి మనకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ న్యూ, ఓపెన్, సేవ్ అనే ఆప్షన్స్ మీరు దీనికి సంబంధించిన షార్ట్ కట్స్ ఇది ఎలా యూజ్ చేయాలనేది మీరు బాగా నేర్చుకుంటే కనుక మీకు ప్రతి ఎంఎస్ ఆఫీస్లో కానీ ప్రతి ప్రాజెక్ట్ వర్క్స్లో కానీ ఇవి తప్పనిసరిగా ఈ 3 ఆప్షన్స్ ఉపయోగపడతాయి. సో ఈ 3 ఆప్షన్స్ మీరు చాలా శ్రద్ధగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోయినట్లయితే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టినట్లయితే నేను దాని గురించి సపరేట్గా మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఒకవేళ లేదంటే కనుక మీరు ఒక వీడియోని మళ్ళీ ఒక రివైండ్ చేసి చూడండి. సేవ్-యాస్ అంటే ఏం లేదండి, మనం ఏదైతే మనం డయాగ్రామ్ కానీ డ్రాయింగ్ కానీ పెయింట్ చేస్తామో ఆ పెయింట్ చేసిన యొక్క డయాగ్రామ్ కానీ డ్రాయింగ్ కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఒక వేరే ఫార్మేట్లోకి, అంటే మనకు పిఎన్జీ ఫార్మేట్లో కావాలా, జేపీజీ ఫార్మేట్లో కావాలా, బిట్ మ్యాప్ పిక్చర్లోకి కావాలా, గిఫ్ట్ పిక్చర్లో కావాలా, వేరే ఎటువంటి ఫార్మేట్లోకి మనకి కావాల్సి వస్తే మనం ఈ యొక్క పిక్చర్ని, ఆ యొక్క పెయింటింగ్ని, ఆ యొక్క డ్రాయింగ్ని మనం ఏం చేయొచ్చు అంటే మనం డ్రా చేసుకున్న దాన్ని సేవ్ చేసుకున్న తరువాత మనం దీన్ని మనకు కావాల్సిన ఫార్మేట్లోకి మనం మార్చుకోవచ్చు. ఎలా అంటే ఏమీ లేదు, ఇప్పుడు సపోజ్ నేను లాస్ట్ ఫైల్ ఓపెన్ చేస్తాను, ట్రీ డయాగ్రామ్ ముందుగా ఓపెన్ చేసా, చూడండి ఇక్కడ నేను సేవ్-యాస్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత పిఎన్జీ పిక్చర్లో కావాలనుకుంది, పిఎన్జీ పిక్చర్ని క్లిక్ చేసా, క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది, సేవ్-యాస్ అని ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. కాకపోతే మనకి ఇదేమవుతుందంటే ఈ ట్రీ డయాగ్రామ్ అనేది ఒక పిఎన్జీ అనే ఫార్మేట్లోకి మనకు సేవ్-యాస్ అవుతుంది అనమాట. అలాగే మనకు ఏ ఫార్మేట్లో కావాలితే ఆ ఫార్మేట్లోకి సేవ్-యాస్ చేసుకోవడం కోసం మనకు యూజ్ అయ్యేదే సేవ్-యాస్. ఓకే, ఇంకా సెట్-యాస్ బ్యాక్గ్రౌండ్ డెస్క్టాప్, ఇది క్లిక్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇక్కడ మనకు డెస్క్టాప్ ఉంది కదా, ఈ డెస్క్టాప్లో మనకు వాల్పేపర్ కింద సెట్ అవుతుంది, అందుకు మనం ఈ ఆప్షన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అసలైన మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఇవి మీకు బాగా ఎక్సెల్లో కానీ ఎంఎస్ ఆఫీస్లో కానీ పవర్ పాయింట్లో కానీ వర్డ్లో కానీ ఏ ఆప్షన్స్ యూజ్ చేసినా దాంట్లో మీకు ఇవి తప్పనిసరిగా యూజ్ అవుతాయి. అవే ఏంటంటే దీన్ని కట్ అంటారు. చూడండి ఇక్కడ మనకు సిజర్ సింబల్లో చూసారా కత్తిరిలాగా, దాన్ని మనకు ఏమంటారంటే కట్ అంటారు. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 2 పేపర్స్ రూపంలో కనిపిస్తుంది చూసారా, దాన్ని మనకు ఏమంటారంటే కాఫీ అంటారు. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఒక ప్లాంక్ కనిపించి దాని పక్కన ఒక చిన్న పేపర్ అటాచ్ చేసినట్టు ఉంటుంది చూసారా, దాన్ని మనకు ఏమంటారంటే పేస్ట్ అంటారు. ఓకే, ఈ కట్, కాఫీ, పేస్ట్ ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి అంటే మనం ఏదైనా ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏదైనా టెక్స్ట్ని కానీ ఏదైనా పిక్చర్ని కానీ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని మనం సెలెక్షన్ చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేయాలా, కాపీ చేయాలా, పేస్ట్ చేయాలనే దానికోసం మనకి ఈ ఆప్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. అసలు ఈ ఆప్షన్స్ని ఎలా యూజ్ చేయాలి, అసలు ఈ ఆప్షన్స్ ఎందుకు ఉపయోగపడతాయి ఏంటి అనేది ఒకసారి దీని షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయా,
దీన్ని ఎలా సెలెక్ట్ చేసుకొని ఏ విధంగా యూజ్ చేయాలనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇవి యూజ్ చేయాలంటే ముందు నేను ఏం చేస్తానంటే ఇందులో ఇంపోర్ట్ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఒక చిన్న యారోని చూసారా, ఈ ఒక చిన్న యారోని క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇంపోర్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇంపోర్ట్ మనకి ఓల్డ్ వెర్షన్స్లో వచ్చేసి మనకి ఏమని ఉండేదంటే పేస్ట్ ఫ్రమ్ అని ఉండేది. ఓల్డ్ వెర్షన్స్లో మనకి ఏమని ఉండేదంటే పేస్ట్ ఫ్రమ్ అని ఉండేది, లేదా ఆర్ ఇన్సర్ట్ పిక్చర్, లేదా బాగా ఓల్డ్ వెర్షన్లో ఫ్రమ్ ఫైల్ అనే ఆప్షన్స్ ఉండేవి. బాగా ఓల్డ్ వెర్షన్స్లో ఫ్రమ్ ఫైల్ అని ఉండేది, లేదంటే ఇన్సర్ట్ పిక్చర్ అనే ఆప్షన్ ఉండేది, లేదంటే పేస్ట్ ఫ్రమ్ అని ఉండేది. ఇప్పుడు దీంట్లో ఏమొచ్చాడంటే మనకు ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఇచ్చాడు. చూడండి, అన్నిటికీ ఒకటే, డిఫరెన్స్ ఏం లేదు, అన్నీ ఒకటే. సో ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఇచ్చాడు. సో ఇంపోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే మనకి ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ డయాగ్రామ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే మన సిస్టంలో ఆల్రెడీ సేవ్ అయ్యి ఉన్న డయాగ్రామ్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేస్తున్నాను, ఓపెన్ అయింది. చూడండి, ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు చుట్టూరు చూడండి, మీకు బ్లాక్ కలర్ డాట్స్లో అలాగే మీకు ఒక చిన్న బాక్సెస్ రూపంలో కనిపిస్తుంది చూసారా. అలా ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే మనకు అది సెలక్షన్ అయ్యి ఉంది అని అర్థం. ఎప్పుడైతే ఇలా సెలక్షన్ అయ్యి ఉందో మనం దాని కార్నర్స్ కానీ దానికి మనకు హారిజెంటల్గా కానీ వెర్టికల్గా కానీ దాని యొక్క సెంటర్ పాయింట్స్గా మనకు వెళ్ళినట్లయితే, కార్నర్స్లోకి వెళ్ళినట్లయితే మనకి యారోస్ వస్తాయి. అలాగే మనం దీని మిడిల్లోకి వెళ్ళినట్లయితే మనకు 4 యారోస్ వస్తాయి. ఈ 4 యారోస్ సాయంతో మనం ఏం చేయొచ్చు అంటే మనం పిక్చర్ని మూవ్ చేయొచ్చు, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ చేయొచ్చు. ఓకే, ఇంకా చూడండి, ఈ కార్నర్స్ని ఇలా పట్టుకొని మనం జూమ్ సైజ్ని తగ్గించవచ్చు, పిక్చర్ యొక్క సైజ్ని ఈ విధంగా తగ్గించవచ్చు. ఓకే, ఇలా ఒక పిక్చర్ తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈ తెచ్చుకున్న పిక్చర్ని చూడండి, నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక డయాగ్రామ్ అనేది ఇక్కడ ఉంది చూసారా, నాకు ఈ ప్లేస్లో ఉంది. ఈ డయాగ్రామ్ అనేది నాకు ఈ ప్లేస్లో ఉంది కదా, నాకు ఈ ప్లేస్లో ఉండకూడదు, నాకు ఈ ప్లేస్లో ఉండకూడదు, కానీ అది వేరే ఒక ప్లేస్లోకి నేను పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే కట్. దీని యొక్క షార్ట్ కట్ మనకి ఏమంటారంటే కంట్రోల్ ఎక్స్. ఓకే, కంట్రోల్ ఎక్స్ క్లిక్ చేసినా లేదా కట్ చేసినా మనకు కట్ అయిపోతుంది. చూడండి, కట్ అయిపోయిందా. ఇప్పుడు మళ్ళీ మనకు అది కావాలంటే ఏం చేయాలి, పేస్ట్. ఓకే, ఇంకా మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు మీ దగ్గర ఒక వస్తువు ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్కి మీ దగ్గర ఒక పెన్ ఉంది. ఈ పెన్ ఏం చేస్తారంటే మీరు జోబులో పెట్టుకున్నారు. ఆ జోబులో పెట్టుకున్న దాన్ని కాస్త మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే షర్ట్ పాకెట్లో పెట్టుకోవాలనుకుంటున్నారు. అంటే జోబులో ఉన్న పెన్ని మనం ఏం చేయాలి, తీయాలి కదా. అలా తీయాలి అంటే మనం యూజ్ చేసేది ఏంటంటే కట్. ఓకే, అక్కడి నుంచి తీస్తే మనకి ఏమవుతుంది, ఆ ప్లేస్ నుంచి మనకి పోతుంది, కానీ అది పర్మనెంట్గా డిలీట్ అవ్వదు. అది మనకి ఎక్కడ ఉంటుంది తర్వాత చేతిలోకి వస్తుంది. చేతిలో అంటే పేస్ట్ ఫ్రమ్ ఏదైతే ఉందో మనకి క్లిప్ బోర్డ్, ఈ క్లిప్ బోర్డ్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, అది షర్ట్ పాకెట్లో పెడుతున్నాం. అలా షర్ట్ పాకెట్లో పెట్టేటప్పుడు మనం ఏం యూజ్ చేస్తున్నాం, పేస్ట్. ఓకే, చూడండి, మీకు కట్ యొక్క షార్ట్ కట్ మీకు ఇవన్నీ ఇక్కడ రాస్తాను. కట్, దీని షార్ట్ కట్ వచ్చేసి మనకి ఏంటంటే కంట్రోల్ ఎక్స్. దీని యొక్క షార్ట్ కట్ వచ్చేసి మనకి ఏంటంటే కంట్రోల్ ఎక్స్. కట్ యొక్క షార్ట్ కట్ కంట్రోల్ ఎక్స్. కాఫీ, దాని షార్ట్ కట్ వచ్చేసి మనకి ఏంటంటే కంట్రోల్ సి. పేస్ట్, దాని షార్ట్ కట్ వచ్చేసి ఏంటంటే మనకు కంట్రోల్ వి. ఓకే, కట్ షార్ట్ కట్ కంట్రోల్ ఎక్స్, కాఫీ షార్ట్ కట్ కంట్రోల్ సి అండ్ పేస్ట్ షార్ట్ కట్ కంట్రోల్ వి. ఓకే, ఈ కట్ కాఫీ సహాయంతో మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మనం కట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫైల్స్ని కానీ పిక్చర్స్ని కానీ డేటాని కానీ మనం దీన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది మనకు దీని సెలక్షన్ అంటారు. ఈ సెలక్షన్ సహాయంతోనే మనం సెలక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రెక్టాంగులర్ సెలక్షన్ తీసుకున్నాను, దీన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నాకు ఇది ఒరిజినల్ ఇలాగే ఉండాలి, దీన్ని లాంటిది ఇంకొక డూప్లికేట్ నాకు ఒకటి క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు నాకు ఏం యూజ్ అవుద్ది అంటే కాఫీ. ఇప్పుడు చూడండి, నేను కాఫీ క్లిక్ చేశాను. కాఫీ క్లిక్ చేసిన తర్వాత నాకు ఏమైంది, ఏం కాలేదు, కానీ సిస్టమ్ అనేది ఒక ప్రాసెస్ చేసుకుంది. అంటే దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, దీని యొక్క డయాగ్రామ్ ఎలా ఉంది, దీని యొక్క కలర్స్ ఎలా ఉంది, దీని ఫార్మేట్ ఎలా ఉంది, మొత్తం అంతా ఒక అబ్జర్వేషన్ చేసుకుంది. చేసుకున్న తర్వాత ఏం చేస్తుందంటే మనం పేస్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన డూప్లికేట్ అనేది ఇంకోటి వస్తుంది. చూడండి, నేను చూపిస్తా. సెలక్షన్ చేసా, కాఫీ క్లిక్ చేసా, ఇప్పుడు పేస్ట్ అన్న వచ్చిందా, కాఫీ క్లిక్ చేసా, ఇప్పుడు పేస్ట్ అన్న వచ్చింది కదా. చూడండి, యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది.
సో ఈ విధంగా మనం కట్ టు కాపీ పేస్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ అనే ఆప్షన్ నుంచి మనం తెచ్చుకోవచ్చు మనకు కావాల్సిన. దాని యొక్క షార్ట్ కట్స్ ఇక్కడ రాశాను నేను. కట్ యొక్క షార్ట్ కట్ Ctrl+X, కాపీ షార్ట్ కట్ Ctrl+C, పేస్ట్ షార్ట్ కట్ Ctrl+V. ఓకే, ఇంకా సెలక్షన్ చూడండి. మీకు కట్ గురించి చెప్పాను, కట్ అర్థమైంది కదా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కట్ చేయడానికి యూజ్ అవుతుంది. కాపీ వచ్చేసి ఏంటంటే సేమ్ అదే యొక్క డేటాని, దాని యొక్క స్ట్రక్చర్ని లేదా అదొక ఇన్ఫర్మేషన్ సేమ్ అటువంటి ఒక ఇన్ఫర్మేషన్ డూప్లికేట్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. పేస్ట్ నుండి కట్ చేసినా మనం కాపీ చేసినా అది మనకి రావాలి అంటే మనం పేస్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇంకా సెలక్షన్లో రెక్టాంగులర్ సెలక్షన్ అంటే మీరు ఏదైతే ఇలా సెలెక్ట్ చేస్తారో అదే ఒక రెక్టాంగులర్ ఫామ్లో అవుతుంది. అంటే ఒక దీర్ఘ చతురస్రాకారం కానీ చతురస్రాకారం అయినా ఒక బాక్స్ షేప్లోకి మనకు వస్తుంది అనమాట రెక్టాంగులర్ సెలక్షన్ అయితే కనుక. ఒకవేళ కనుక మీరు ఫ్రీ ఫామ్ సెలక్షన్ తీసుకున్నారనుకోండి, ఫ్రీ ఫామ్ సెలక్షన్ అంటే ఏంటంటే మీరు ఎలాగైతే డ్రా చేస్తారో అది మాత్రమే మీకు సెలెక్ట్ అవుతుంది. చూసారా, మీరు ఏ విధంగా అయితే డ్రా చేస్తారో మీకు అది మాత్రమే సెలెక్ట్ అవుతుంది. అవి సెలక్షన్స్. ఇంకా సెలెక్ట్ ఆల్ క్లిక్ చేస్తే మొత్తం మనకి ఏదైతే డ్రాయింగ్ ఏరియా ఉందో డ్రాయింగ్ ఏరియా మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇంకా ట్రాన్స్పరెంట్ సెలక్షన్ అంటే చూడండి, ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నేను ట్రాన్స్పరెంట్ సెలక్షన్ క్లిక్ చేస్తున్నాను. ట్రాన్స్పరెంట్ సెలక్షన్ క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఎక్కడైతే మనకు దీని యొక్క స్పేస్, ఇప్పుడు చూడండి మనం ఒక డ్రాయింగ్ ఏరియా గీసాం. ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉన్నదాన్ని నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ట్రాన్స్పరెంట్ సెలక్షన్ ఆప్షన్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడండి మనకి ఏమవుతుందంటే ఈ వైట్ కలర్ ఉంది చూసారా, ఈ వైట్ కలర్ అనే దానికి మనకి వెనకాల ఉన్న డయాగ్రామ్ అనేది మనకు కనిపించడం లేదు. ఒకవేళ కనిపించాలి అనుకున్నట్లయితే మనం ఏం చేస్తామంటే ట్రాన్స్పరెంట్ సెలక్షన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్లో ఉన్నది కూడా మనకు కనిపిస్తుంది. ఓకే, మీకు చూపిస్తా. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూసారా నాకు బ్యాక్గ్రౌండ్ కనిపించడం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ట్రాన్స్పరెంట్ సెలక్షన్ పెడతాను. ఇప్పుడు చూసారా మీకు ఏ విధంగా ఉందో, మళ్ళీ పెడుతున్నా చూడండి. చూసారా మీకు బ్యాక్గ్రౌండ్లో ఉన్నది కనిపిస్తుంది. సో ఇలా వెళ్తే మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్నది కనిపిస్తుంది. చూసారా, ఈ విధంగా మనకు ట్రాన్స్పరెంట్ సెలక్షన్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. ఓకే చూడండి, ఇంకా మీకు బాగా అర్థమయ్యేలాగా ఇలా డ్రా చేసుకున్నా. ఇప్పుడు చూడండి, చూసారా మీకు ట్రాన్స్పరెంట్ సెలక్షన్ అంటే ఇది. మీకు వెనకాల ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు కనిపిస్తుంది. ఒకవేళ ఆ సెలక్షన్ కనుక మీరు తీసేసినట్లయితే మీకు బ్యాక్గ్రౌండ్ కనిపించదు. చూసారా, ఇప్పుడు చూడండి ట్రాన్స్పరెంట్ సెలక్షన్ పెట్టాను. ఓకే, దాన్ని మనకు ట్రాన్స్పరెంట్ సెలక్షన్ అంటారు. ఓకే, ఇంకా ఇన్వర్ట్ సెలక్షన్ వచ్చేసి చూడండి, ఇప్పుడు నేను ఇది కదా సెలెక్ట్ చేశాను, ఈ సెలెక్ట్ చేసిన ట్రీ సెలెక్ట్ చేసిన ట్రీ లోపలిది మాత్రమే నాకు సెలెక్ట్ అయింది, అది మాత్రమే నాకు మూవ్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు అలా సెలక్షన్లో ఉండగానే నేను ఇన్వర్ట్ సెలక్షన్ క్లిక్ చేశాను అనుకోండి, ఏదైతే నేను సెలెక్ట్ చేసిన ట్రీ ఉందో అది తప్పితే మిగతా ఏదైతే అవుట్ ఉందో బయట సైడ్ ఆ సెలక్షన్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. మళ్ళీ మీరు కనుక ఇన్వర్ట్ సెలక్షన్ క్లిక్ చేశారనుకోండి, ఇదిగోండి మళ్ళీ మీకు ట్రీ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు మళ్ళీ ఇన్వర్ట్ సెలక్షన్ క్లిక్ చేస్తే మీరు ఆ ట్రీ కాకుండా సెలెక్ట్ చేసింది కాకుండా దాని బయట ఉన్నది మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఓకే, అది మనకు ఇన్వర్ట్ సెలక్షన్. ఓకే, ఇంకా డిలీట్ అంటే ఏం లేదు, సెలెక్ట్ ఆల్ క్లిక్ చేస్తే మనకు డ్రాయింగ్ ఏరియా అంతా సెలెక్ట్ అయిపోతుంది. దాని యొక్క షార్ట్ కట్ ఇక్కడ మనకు చెప్తున్నాడు Ctrl+A. సో ఇప్పుడు చూడండి Ctrl+A క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే మొత్తం సెలెక్ట్ ఆల్ అయిపోతుంది డ్రాయింగ్ ఏరియా మొత్తం. ఇప్పుడు ఏం చేయొచ్చు, సింపుల్గా కీబోర్డ్ డిలీట్ క్లిక్ చేసినా లేకపోతే ఇక్కడ డిలీట్ క్లిక్ చేసినా మనం డిలీట్ అయిపోతుంది. అంటే డ్రాయింగ్ ఏరియా మొత్తం నాకు ఈ విధంగా పాడైపోయింది. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకేసారి డిలీట్ చేయాలన్న సందర్భంలో మనం ఈ విధంగా డిలీట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఓకే, ఈ వీడియోలో మనం కట్, కాపీ, పేస్ట్, ఇంపోర్ట్, సెలక్షన్స్ అండ్ సేవ్ యాజ్ అన్ ఆప్షన్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పుకున్నాము. ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం వ్యూ మెనూ గురించి చెప్పుకుంటాం. అండ్ అలాగే మనం పేజ్ సెటప్, ఏదైతే మనం ప్రింట్ ఇవ్వాలనుకుంటున్నామో ఈ యొక్క పెయింట్లో ఇచ్చిన డయాగ్రామ్ని ఎలా ప్రింట్ చేయాలి అనే ఆప్షన్స్ గురించి నెక్స్ట్ ట్యూటోరియల్లో చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లాస్కి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. ఇప్పటివరకు ఎవరైతే చూడలేదో చూసి ఆ తర్వాత ఈ వీడియోని చూడండి. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసినట్లయితే మీకు దీనికి సంబంధించిన ఫుల్ క్లారిఫికేషన్ మొత్తం వస్తుంది. ఓకే, ఈ వీడియో మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చూడండి. నేను నెక్స్ట్
మన ఎంఎస్ ఆఫీస్ అనేది నేను ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన మొత్తం క్లాసెస్ అనేవి తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కావాలంటే తప్పనిసరిగా కింద కామెంట్ చేయండి, నాకు ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన క్లాసెస్ అనేవి పెట్టండి, అప్లోడ్ చేయండి అని నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీకోసం ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఓకే, చూడండి, నేను ఆల్రెడీ ఇంపోర్ట్ అనే ఆప్షన్ నుండి నేను ఏం చేశానంటే ఒక పిక్చర్ని తెచ్చుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు తెచ్చుకున్న ఈ పిక్చర్ అనేది నాకు ఏంటంటే మొత్తం డ్రాయింగ్ ఏరియా మొత్తం ఫిల్ అయింది. ఓకే, ఈ తెచ్చుకున్న పిక్చర్ ఏమైందంటే డ్రాయింగ్ ఏరియా మొత్తం ఫిల్ అయిపోయి ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మీకు వ్యూ మెనూ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వ్యూ మెనూ, ఈ వ్యూ మెనూ చూడండి, ఇక్కడ 100% అని చూస్తారా, దాన్ని మనకి ఏమంటారంటే జూమ్ అంటారు. ఇక్కడ మనకు ఏదైతే స్టేటస్ బార్లో ఇక్కడ చూపిస్తుందో జూమ్ అనేది ఎక్కడ జూమే అక్కడ జూమ్ అనమాట. చూడప్పుడు నేను మైనస్ చేస్తే నాకు ఏమవుతుందంటే -12.5% వరకు మనం జూమ్ సైజ్ని డిక్రీజ్ చేయొచ్చు. ప్లస్ చేస్తే పెరుగుతుంది. చూడు 25, 50, 100, 200, 300, 400, 500, 600, 700, 800 వరకు మనం జూమ్ సైజ్ని పెంచుకోవచ్చు. 12.5% వరకు మనం జూమ్ సైజ్ని తగ్గించుకోవచ్చు. ఓకే, మీకు 100%కి కావాలి అనుకున్నప్పుడు ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్ 100%లోకి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ రూలర్స్ అని వేటిని అంటారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ 0, 0, 100, 100, 200, 200, 300, 300 ఇలా కనిపిస్తున్నాయి చూసారా. నేను ఇక్కడ యారో కూడా కదుపుతూ ఉంటే నాకు పైన రెడ్ లైన్స్ కూడా కదుపుతున్నాయి చూసారా, దాన్ని మనకు రూలర్స్ అంటారు. ఈ రూలర్ సహాయంతో మనం ఏదైనా ఒక పర్టికులర్ మెజర్మెంట్స్తో మనం డ్రా చేయాలనుకున్నప్పుడు యూజ్ చేసుకుంటూ ఉంటాం. అవి మీకు కావాలంటే టిక్ పెట్టుకోవచ్చు, వద్దనుకున్నట్లయితే టిక్ తీసేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గ్రిడ్ లైన్స్ అంటే మనకు గల్లు ఆకారంలో వస్తుందన్నమాట. చూడండి, మనకి ఏదైతే గ్రాఫ్ షీట్ ఉంటుందో ఆ గ్రాఫ్ షీట్ ప్రకారం మనకి ఇలా గల్లు రూపంలో వస్తుందన్నమాట. అవి మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. ఓకే, అవి గ్రిడ్ లైన్స్. నెక్స్ట్ స్టేటస్ బార్, మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ నేను మౌస్ కదుపుతూ ఉంటే ఇక్కడ మనకి కింద యారో దగ్గర మనకు చూపిస్తుంది పిక్సెల్స్ అనేవి, ఎంత పిక్సెల్స్ ఉందో కూడా చూపిస్తుంది, ఎంత పర్సెంటేజ్ ఉందో కూడా చూపిస్తుంది. దాన్నే మనకి ఏమంటారంటే స్టేటస్ బార్ అంటారని చెప్పాను. అది మీకు కావాలంటే టిక్ పెట్టుకోవచ్చు, లేదనుకున్నట్లయితే తీసేసుకోవచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఫుల్ స్క్రీన్, దీని యొక్క షార్ట్ కట్ F11. ఓకే, రూలర్స్ యొక్క షార్ట్ కట్ Ctrl+R, గ్రిడ్ లైన్స్ షార్ట్ కట్ Ctrl+G. ఈ యొక్క షార్ట్ కట్స్ అనేవి మీరు మర్చిపోయినట్లయితే కనుక ఇక్కడ చూడండి, మనకు రూలర్స్ అనే దాని దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఆటోమేటిక్గా చూపించేస్తుంది, గ్రిడ్ లైన్స్ అనే దాని దగ్గరికి వెళ్ళగానే ఆటోమేటిక్గా చూపించేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫుల్ స్క్రీన్. ఇప్పుడు నేను F11 క్లిక్ చేస్తున్నా, దీన్ని మనకి ఏమంటారంటే ఫుల్ స్క్రీన్ అంటారు. అంటే మనం ఏదైతే డ్రా చేసామో డ్రా చేసిన ఒక డయాగ్రామ్ అనేది మనకు ఫుల్ స్క్రీన్లో కనిపించాలి, వితౌట్ ఎనీ ఆప్షన్స్, ఏ ఆప్షన్స్ లేకుండా మనకు కనిపించాలి అన్న సందర్భంలో మనం ఫుల్ స్క్రీన్ ఆప్షన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఫుల్ స్క్రీన్కి వచ్చేసాను. ఇప్పుడు నేను మళ్ళీ నార్మల్ స్క్రీన్కి రావాలి అంటే మళ్ళీ F11 క్లిక్ చేయగానే కీబోర్డ్లో నార్మల్ పొజిషన్కి వచ్చేస్తాం. ఓకే, నెక్స్ట్ తమ్నైల్. ఈ తమ్నైల్ అనే ఆప్షన్ ఎప్పుడు మనకి అవైలబుల్ అవుతుందంటే, ఎప్పుడు అది మనకి చూపిస్తుంది అంటే, ఎప్పుడైతే మనం ఈ జూమ్ సైజ్ని మనం ఇంక్రీజ్ చేస్తామో, ఇంక్రీజ్ చేసిన తర్వాత చూపిస్తుంది. సో ఇప్పుడు నేను 800% జూమ్ చేసా అంటే 100కి మించి ఎంత ఎక్కువ ఇంక్రీజ్ చేసినా మనకి ఈ తమ్నైల్ అనేది షో అవుతుంది. చూడప్పుడు నేను తమ్నైల్ క్లిక్ చేస్తా, క్లిక్ చేయగానే నాకు ఏమవుతుందంటే ఇక్కడ పక్కన ఒక బాక్స్ అనేది వచ్చింది చూసారా. ఇక్కడ ఏదైతే ఒక బాక్స్ అనేది నాకు వచ్చింది, ఈ బాక్స్ని నేను కావాలంటే కొంచెం పెద్దది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బాక్స్ అనేది నేను ఎక్కడ కావాలితే అక్కడ పెట్టుకుంటున్నా. సపోజ్ ఇక్కడ పెట్టా, లేదా ఇక్కడ పెడుతున్నా, మీకు అనిపించడం కోసం ఇక్కడ పెడతా. ఇప్పుడు ఈ స్క్రోలర్ బాక్స్ కదుపుతూ ఉంటే అక్కడ నాకు తమ్నైల్లో కూడా నాకు డయాగ్రామ్ అనేది స్మాల్ సైజులో, ఆ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ తగ్గట్టుగా సైజులో నాకు అనేది ఆ తమ్నైల్లో పిక్చర్ అనేది చూపిస్తుంది చూసారా. ఓకే, ఈ విధంగా ఇంకా జూమ్ సైజ్ తగ్గిస్తున్నా. ఇప్పుడు స్క్రోలర్ బార్తో మూవ్ చేస్తున్నా, చూడండి నాకు అక్కడ బాక్స్లో తమ్నైల్లో చూపిస్తుంది. ఇలా ఈ విధంగా మీకు కావాల్సిన డయాగ్రామ్ని మీరు ఈ విధంగా జూమ్ సైజ్ చేసి ఈ తమ్నైల్లో మనం చూసుకోవచ్చు. ఓకే, వద్దనుకున్నట్లయితే ఇక్కడ క్లోజ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. దట్స్ మనకు తమ్నైల్. ఓకే, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసి ఇంకా ఇందులో ఏంటంటే మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా అండు రీడో. ఓకే, అండు రీడో, ఈ అండు రీడో అనేవి మనకి ఎలా ఉపయోగపడతాయి అనే దాని గురించి నేను చెప్తున్నాను. ఓకే, చూడండి, ఇప్పుడు నేను దీని యొక్క సైజ్ అనేది తగ్గిస్తున్నాను మీకు అర్థం అవడం కోసం. ఓకే, ఇంకా తగ్గిస్తా. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ
1 2 3 4 5 6 పిక్చర్స్ అనేవి నేను తీసుకొచ్చాను. ఒక పిక్చర్ నుండి 6 పిక్చర్స్ అనేది తీసుకొచ్చి ఇక్కడ టోటల్గా ఇప్పుడు ఎన్ని పిక్చర్స్ ఉన్నాయి? 6 పిక్చర్స్ కదా. ఈ 6 పిక్చర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే చూడండి, అండు దాని యొక్క షార్ట్ కట్ ఏంటంటే మీకు వచ్చేసి Ctrl Z. అది కూడా మీకు నేను ఇక్కడ పక్కన రాస్తాను. ఓకే, మళ్ళీ అండు. ఓకే, అండు చూడండి, అండు. సో చూసారా, నేను నాకేమైంది, అండు క్లిక్ చేస్తే నాకేమైంది అయితే నేను ఏదైతే 1 పిక్చర్ నుండి 6 పిక్చర్స్ అనేవి తీసుకొచ్చానో ఆ తీసుకొచ్చిన పిక్చర్స్ అనేవి నాకు డిలీట్ అయిపోయినాయి. సో అండు అంటే మనకి ఏం చేస్తుంది, తీసుకొచ్చిన పిక్చర్స్ని డిలీట్ చేస్తుంది అని మీరు చూసారు కదా. ఇప్పుడు రీడో క్లిక్ చేస్తా చూడండి, రీడో. సో నాకు ఏవైతే డిలీట్ అయిపోయిన పిక్చర్స్ ఉన్నాయో మళ్ళీ నాకు తిరిగి వస్తున్నాయి. సో అండు అన్న రీడో అన్న మనకు ఏంటంటే డిలీట్ అవ్వడము, డిలీట్ అయిపోయిన వాటిని తీసుకురావడము కాదు. అండు అంటే ఏంటంటే మనం ఏదైతే ఒక స్టెప్ ముందుకు వేసామో, అంటే ఏదైతే ఒక వర్క్ చేసామో ఆ చేసిన వర్క్ని ఒక స్టెప్ వెనక్కి తీసుకెళ్ళేదా మనకు అండు అంటే. ఇప్పుడు మీకు ఇంకా ఎగ్జాంపుల్గా బాగా చెప్పాలి ఏంటంటే చూడండి, ఎరేజర్ ఉంది. సపోజ్ నేను అనుకోకుండా పొరపాటుని ఇలా చెరిపేశాను, ఒక స్టెప్ అనేది నేను మిస్టేక్ చేశాను. ఆ చేసిన మిస్టేక్ అనేది నేను వెనక్కి తీసుకోవాలంటే నేను యూజ్ చేసేది ఏంటంటే అండు. ఓకే, ఇప్పుడు చూసారా, లేదు నేను మిస్టేక్ చేసినప్పుడు ఎలా ఉందో అలా ముందుకు ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వాలి అంటే రీడో. ఓకే, దీని యొక్క షార్ట్ కట్స్ అనేవి ఇక్కడ నేను రాస్తున్నాను, నోట్ చేసుకోండి. Ctrl Z అది మనకు అండు షార్ట్ కట్, అండ్ Ctrl Y అది మనకు రీడో షార్ట్ కట్. ఓకే, Ctrl Z అనేది మనకు అండు షార్ట్ కట్, Ctrl Y అనేది మనకు రీడో షార్ట్ కట్ అనమాట. ఓకే, దీన్ని అండు అంటారు. నెక్స్ట్ కిందది రీడో. ఓకే, ఓకే ఇప్పుడు ఒక పిక్చర్ని తీసుకొచ్చాను. ఇప్పుడు మీకు వ్యూ మెనూ కంప్లీట్ అయిపోయింది, ఇంకా అండు రీడో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఒకసారి మనకు వీటిని ఏమంటారంటే రొటేట్, రైట్ 90, రొటేట్స్, ఇవేమో ఫ్లిప్స్, అండ్ ఇది క్రాప్. దీని గురించి కనుక మీకు సపరేట్ ఒక వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పనిసరిగా ఇంకో వీడియో అనేది చేస్తాను. ఇంకా ఫైల్ మెనూలో వచ్చేసి ఏంటంటే మనకు ప్రింట్, అసలైన మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి ప్రింట్ చేయాలి. ఇది దీన్ని పేపర్ మీద మనం ప్రింట్ చేయాలి. ఏదైతే మన ఇన్ఫర్మేషన్ డ్రా చేసామో, డయాగ్రామ్ అనేది మనం గీసామో దాన్ని మనం పేపర్ రూపంలో లేదా ఒక హార్డ్ కాపీలో మనం ప్రింట్ చేయాలి అని అనుకున్న సందర్భంలో మనం యూజ్ చేసే 3 ఆప్షన్స్ ఏంటంటే ప్రింట్, పేజ్ సెటప్, ప్రింట్ ప్రివ్యూ. మనం డైరెక్ట్గా వెళ్ళి ప్రింట్ అనే ఆప్షన్ చేయకూడదు. ఎందుకు డైరెక్ట్గా వెళ్ళి ప్రింట్ ఆప్షన్ చేయకూడదు అంటే ఇది పేపర్కి ఏ విధంగా వస్తుంది, ల్యాండ్స్కేప్లో వస్తుందా, పోర్ట్రేట్లో వస్తుందా, లేదా మనకు పిక్చర్కి సగమే వస్తుందా, పూర్తిగా వస్తుందా, ఎలా వస్తుంది అని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత మనకు కావాల్సిన విధంగా పేపర్కి తగ్గట్టుగా సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్గా ప్రింట్ ఇవ్వాలి. సో ఫస్ట్ ఎలా వస్తుందో తెలుసుకోవాలంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్ ప్రివ్యూ అనే ఆప్షన్ని యూజ్ చేస్తున్నాను. చూడండి, ప్రింట్ ప్రివ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే పేపర్కి నాకు ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ క్లోజ్ ఉంది, క్లోజ్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు నేను దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇక్కడ పేజ్ సెటప్లోకి వెళ్తున్నా. పేజ్ సెటప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ పేపర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు ప్రివ్యూ చూపిస్తుంది. ఇక్కడ బాక్స్లో ఇక్కడ పేపర్లోకి వచ్చిన తర్వాత పేపర్ సైజెస్ ఉన్నాయి, A4 ఉంది. నాకు కావాల్సింది కూడా A4 సెలెక్ట్ చేసుకున్నా. ఓరియంటేషన్ చూసారు, ఓరియంటేషన్ వచ్చేసి మనకు 2 టైప్స్ ఉంటాయి, పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్. పోర్ట్రేట్ అంటే ఏంటంటే మీకు బాగా ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే చూడండి, మీకు పేపర్ ఏదైతే ఇలా నిలువుగా ఉంటుందో అలా నిలువుగా ఉండేదాన్ని మనకు పోర్ట్రేట్ అంటారు. ఈ పేపర్ ఏదైతే ఇక్కడ నుంచి ఇలాగ మనకు అడ్డంగా మారుతుందో చూడండి, ఇలా నిలువుగా ఉన్నది ఇలా అడ్డంగా ఈ కుడివైపుకి రైట్ సైడ్కి ఇలా ఉన్నది కాస్త అలాగే ఇలా డౌన్కు మనకు రైట్ సైడ్కి అడ్డంగా మారుతుందో అది ల్యాండ్స్కేప్. అర్థమైందా? మీకు ఇంకా అర్థమయ్యేలాగా చూపిస్తాను. ఇప్పుడు ఇది పోర్ట్రేట్లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను చూడండి ఇక్కడ రొటేట్ రైట్ 90 క్లిక్ చేస్తాను. చూడండి అడ్డంగా. ఓకే, మనకి ఏదైతే ఉందో నిలువుగా అలా నిలువుగా ఉన్న దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే అడ్డంగా మార్చొచ్చు. అలా మార్చడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్ అనేది మనకు 2 ఓరియంటేషన్స్ ఉంటాయి. ఈ ఓరియంటేషన్లో పోర్ట్రేట్ అంటే పేపర్కి నిలువుగా వస్తుంది, ల్యాండ్స్కేప్ అంటే పేపర్కి అడ్డంగా వస్తుంది. ఇప్పుడు పేపర్కి నిలువు కావాలనుకున్నారనుకున్నాను,
సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కావాల్సినంత మార్జిన్స్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఓకే చేశారు. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ ప్రివ్యూలోకి వెళ్తున్నారు. ప్రివ్యూలోకి వెళ్ళగానే ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా ప్రివ్యూ వస్తుంది. ఇంకా ఈ స్పేస్ అంతా మనకు ఖాళీగా మిగిలిపోతుంది. సో ఈ స్పేస్ అంతా మనకు ఖాళీగా మిగిలిపోతుంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే నాకు ల్యాండ్స్కేప్లో కావాలి అని పెట్టుకున్నా. సో చూడండి ల్యాండ్స్కేప్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇంక ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సెంటరింగ్ అనే ఒక ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. సెంటరింగ్, ఈ సెంటరింగ్లో హారిజెంటల్ అంటే అడ్డంగా, అదే వెర్టికల్ అంటే నిలువుగా. ఇప్పుడు నేను సపోజ్ హారిజెంటల్ పెట్టానంటే దాని అర్థం ఏంటంటే లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మిడిల్లో వస్తుంది అనమాట డయాగ్రామ్ వచ్చేసి. ఓకే, వెర్టికల్ పెట్టానంటే టాప్ సైడ్కి బాటమ్ సైడ్కి మిడిల్లో వస్తుంది. చూసారా టాప్ సైడ్లో ఉంది. ఇప్పుడు ఇది టాప్ సైడ్కి బాటమ్ సైడ్కి మిడిల్లో కావాలంటే మనం ఏం చేయాలంటే వెర్టికల్ పెట్టుకోవాలి. లేదు నాకు లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మిడిల్లో కావాలి అంటే మనం ఏం చేయాలి, హారిజెంటల్ పెట్టుకోవాలి. ఓకే, నేను ఇప్పుడు వెర్టికల్ పెట్టుకున్నా చూడండి, లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మిడిల్లో వచ్చింది. ఫిట్ టు, ఇక్కడ ఫిట్ టు ఉంది, ఇక్కడ అడ్జస్ట్ ఉంది. అడ్జస్ట్ అంటే ఇక్కడ సైజ్ అనమాట. ఈ సైజ్ 100% ఉంది. ఇప్పుడు సపోజ్ నేను ఒక 20% పెట్టా, ఎంటర్ చేసా. ఇప్పుడు ప్రివ్యూలోకి వెళ్తున్నా. చూసారా నాకు పిక్చర్ అనేది ఎంత చిన్నగా వచ్చిందో. మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే పేజ్ సెటప్లోకి వెళ్ళి ఈసారి వచ్చేసి ఇక్కడ 100% పెట్టా. 100% పెడితే చూడు నాకు ఎంత పెద్ద సైజ్ అయింది. ఇప్పుడు హారిజెంట్లో కూడా పెడుతున్నా, ఓకే చేస్తున్నా. మళ్ళీ నేను ప్రింట్ ప్రివ్యూలోకి చూస్తున్నా, నాకు ఇంకా సగం కట్ అయిపోతుంది. ఇంకో పేజీలోకి వెళ్ళింది, మళ్ళీ ఇంకో పేజీలోకి వెళ్ళింది. ఇలా దాదాపు 4 పేజెస్లోకి వచ్చింది. లేదు నాకు ఒక పేజీలోకి ఫిట్ అవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ అడ్జస్ట్ కాకుండా ఫిట్ టూలోకి వెళ్ళిపోయి 1 by 1 పెట్టుకుంటున్నా. అంటే ఒక పేజీ నుంచి ఒక పేజీలోకి మాత్రమే సెట్ అవుతుంది. ఇప్పుడు మొత్తం నేను సెట్ చేసుకున్నా, ఓకే చేసా. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చూస్తున్నా. ఓకే నాకు ఆల్ సెట్, ఇంకా ఆల్ సెట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఏం చేయాలి, ప్రింట్ అనే దాన్ని క్లిక్ చేసేటప్పుడు దాని యొక్క షార్ట్ కట్ ఉంటుంది, Ctrl+P. ఈ షార్ట్ కట్ని క్లిక్ చేసినట్లయితే మనకు ప్రింట్కి సంబంధించిన ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. సో చూసారా ఇక్కడ మీకు ఏదైతే మీరు ప్రింటర్ అనేది సిస్టమ్కి లేదా పీసీకి కనెక్ట్ చేస్తారో ఆ ప్రింటర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు పోర్ట్రేట్ కావాలా ల్యాండ్స్కేప్ కావాలా సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనకు ప్రివ్యూ చూపించిన తర్వాత ప్రింట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఇలా ప్రింట్ ఇచ్చేటప్పుడు కూడా మీకు ఎన్ని కాపీస్ కావాలి అనేది కూడా అడుగుతుంది. ఇక్కడ ఓకే ఇక్కడ కాపీ చూసారా 1 కాపీ ఉంది. అలా మీకు ఎన్ని కాపీస్ కావాలనేది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రింట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది. సో పెయింట్కి సంబంధించిన మొత్తం ట్యూటోరియల్ క్లాసెస్ అనేవి మొత్తం అన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది సక్సెస్ఫుల్గా. మీరు కనుక నాకు ఇంకా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసినట్లయితే ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన కోర్స్ అనేవి నేను కనుక అప్లోడ్ చేస్తాను. దానికి సంబంధించిన కోర్స్ మీరు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి, నాకు ఎంఎస్ ఆఫీస్ కోర్స్ పెట్టండి, అప్లోడ్ చేయండి అనే ఆప్షన్ చెప్పండి. అలా చెప్పినట్లయితే నేను తప్పనిసరిగా ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన క్లాసెస్ అనేవి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది.